హాయ్ హలో నమస్తే నేను మీ దిలీప్ వెల్కమ్ టు ఆదాన్. ఈరోజు మన ముందున్నారు శివ చౌదరి గారు. మా ఛానల్కి వచ్చి ఏదో నీ ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి పిలిస్తే నా పొజిషన్ కొట్టేద్దాం అనుకుంటున్నా. అసలు యూట్యూబ్ ఛానల్ని ఎందుకు అమ్మాలని చెప్పేసి అనుకున్నావు? ఎందుకంటే నీకు మంచి పేరు ఉండే అప్పుడు. అవును, సెలబ్రిటీస్ తోటి చేసినావు. అవును. మానస్ బిగ్ బాస్కి వెళ్ళిన మానస్ తోటి కానీ ఇంకా సీరియల్ సోహెల్ తోటి. హీరోయిన్స్ తోటి చాలా మంది తోటి చేసినావు. అవును. సో అట్లాంటిది ఎందుకు అమ్మాలనుకున్నావు? అసలు ఎందుకు వెళ్ళిపోయినావు? వీళ్ళ పెద్ద అది అని ఎవరు ఇచ్చిన అడ్రస్ ఏంది మీరు అసలు మీరు కూర్చోండి యూట్యూబ్ అనేది సడన్ గా ఆగిపోతే వాట్స్ నెక్స్ట్? కానీ ఆపర్ అనుకుంటా నేనైతే. అదే నాకు డౌట్ వచ్చింది. ఓకే, సరే నువ్వు ఇప్పుడు ఆ కంట్రీలో ఉండి కూడా నువ్వు ఇండియా అబ్బాయి అని పెట్టుకోవచ్చు కదా, ఐర్లాండ్ అబ్బాయి అని ఎందుకు పెట్టుకున్నావు? దీనికి ఒక పాయింట్ ఉంది. యాక్చువల్గా ఐర్లాండ్ అబ్బాయి అనేది స్టూడెంట్స్ ఎవరైనా ఐర్లాండ్కి వచ్చే వాళ్ళకు మనం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చెప్పాలి. ఏదో ఐర్లాండ్ ఈ కంట్రీ ఫేమస్ ఉంది, ఆ కంట్రీ ఫేమస్ ఉందని పోవద్దు అనే థాట్లో. సో అంటే ఏదైనా లీగల్ కదా అక్కడ? ఏదైనా లీగల్. సో నువ్వు పబ్కి వెళ్ళినావు ఎప్పుడన్నా? లీగల్ అనగా నాకు అదే థాట్ వస్తుంది, బ్రో ఏం అడుగుతాడు అని. ఇంటెలిజెంట్ ఫెలో. ఏమన్నా కిస్ ఇచ్చినా ఎవరికన్నా? లేదు బ్రో, అంటే ఇచ్చాను, ఒకసారి అయితే ఇచ్చాను. చూసారా సార్ డబుల్ యాక్షన్. సో నువ్వు ఇండియా వాడివి, వాళ్ళు అక్కడ వాళ్ళ కంట్రీ వాళ్ళు ఎట్లా చూస్తారు నిన్ను? ఇక ఫస్ట్ ఒక 2 months అయితే నాకు లిటరల్ మా మమ్మీకి చెప్పబుద్ధి కాకపోయేది, నాకు బాధ అనిపించేది. అక్కడికి వెళ్ళినప్పుడు ఏదన్నా ఒక రోజు అబ్బా నేను ఎందుకు వచ్చిండ్రా, నేను ఇంత చీప్ అయిపోయినా అని అనిపించిందా? నిజంగా బ్రో, అంటే లైక్ స్టూడెంట్స్ అనేది చాలా ఎక్స్పెక్టేషన్స్తో పోతారు, బట్ రియాలిటీ వేరు బ్రో. సో రీసెంట్గా నువ్వు ఉన్న ఏరియాలో గొడవలు జరిగినాయి. అవును. సో నేను కొట్టడం కూడా జరిగిందంట. సో నువ్వు అది ఇప్పటివరకు ఎవరికైనా షేర్ చేసుకున్నావు, ఇంట్లోనన్నా చెప్పినావు? చాలా భయంకరమైన సిచ్యువేషన్ చూసాం బ్రో, లిటరలీ. సో అమ్మ సింగిల్ పేరెంట్. సో డాడీని ఎప్పుడన్నా మిస్ అయినా? చాలాసార్లు బ్రో. ఆ రీల్లో కూడా ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు, డాడీ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేసి పెట్టు బ్రో. ఒక సిచ్యువేషన్ అయితే నాకు ఇంకా గుర్తు బ్రో. అరే పెద్దామని పట్టుకోనరా, చిన్నామని పట్టుకోనరా అన్నప్పుడు అసలు భరించలేకపోయాం. అంటే బ్రతకడానికి ఎలా అంటే ఏ పని అంటే ఆ పని, అంటే కొన్ని చెడు పనులు తప్ప తన ప్రతి మూమెంట్లో నేనున్నాను. తన స్ట్రగుల్ ఒక సింగిల్ మూమెంట్ అంటే ఎలా చూస్తారో తెలుసు కదా. ఎప్పుడైతే ఆ ఎంఈకే షో వచ్చిందో, ఎప్పుడైతే నేను ఒక సర్టెన్ అమౌంట్ ఎర్న్ చేసుకున్నానో అండ్ నేను ఒక స్క్రీన్ మీద కనిపించేసరికి అప్పుడు అందరికీ నా కూతురు, నా అన్న కూతురు, నా కోడలు కూతురు. ఒకవేళ అబ్రాడ్ వెళ్ళే లోపు మీ నాన్న మీ దగ్గరకు వచ్చి కలవాలనుకుంటే? ఇప్పుడు అంతా చచ్చిపోయాము శివ, ఇంకేం లేదు. ఆ ఫీలింగ్స్, కోపాలు అన్నీ అయిపోయినాయి. అయ్యో మా మమ్మీకి పాయిజన్ ఇచ్చాడు శివ మా నాన్న, సైనైడ్. మళ్ళీ సో అంటే ఈ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు, తమ్ముడు, అమ్మ ముగ్గురు కూర్చొని ఎప్పుడన్నా ఎక్కువ బాధపడ్డ సిచ్యువేషన్ ఏదైనా ఉందా? నాన్న సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి ఏడుస్తూనే ఉంటాం. మమ్మీ పిచ్చిగా ఏడ్చేసింది అసలు. అది ఎవరికైనా ఉంటుంది కదా, కన్నప్పుడు కాలుకడి కన్యాదానం చేయాలి అని చెప్పి. ఆయన ఎక్కడున్నాడు అనే విషయం రిలేటివ్స్లో కొంతమంది ద్వారా తెలిసింది. ఇన్ఫర్మేషన్ పాస్ చేసి రమ్మని రిక్వెస్ట్లు పెట్టి ఇన్ని చేసినా కూడా ఆయన రాలేదు. హాయ్ హలో నమస్తే నేను మీ దిలీప్ వెల్కమ్ టు ఆదాన్. ఈరోజు మన ముందున్నారు శివ చౌదరి గారు. ఎంతో ఫేమస్ అవుతున్న, యూట్యూబ్లో ఒక సంచలనం సృష్టిస్తున్న
శివ చౌదరి గారిని నేను ఈరోజు మీ ఆదానికి వచ్చి ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో ఆదాన్, శివ గారు ఎలా ఉన్నారండి? బాగున్నాను. మంచి కామెడీ చేస్తున్నావు రాగానే. మా ఛానల్కి వచ్చి ఏదో నేను ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి పిలిస్తే నా పొజిషన్ కొట్టేద్దాం అనుకుంటున్నా. అంటే ఇప్పుడు వచ్చిన గెస్ట్ ని నువ్వు ఇంటర్వ్యూ చేయడం కామన్ బ్రో. అవును, గెస్ట్ వచ్చి నేను ఇంటర్వ్యూ చేస్తే వెరైటీ ఉంటుంది. కానీ నువ్వు ఇంట్రడక్షన్ ఇచ్చినా కానీ నాకు అంత ఊపు లేదు అనిపించింది. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. మళ్ళీ ఒకసారి. ఓకే, డన్ బ్రో, నీకోసం. ఓకే. హాయ్, హలో, నేను మీ దిలీప్. వెల్కమ్ టు ఆదాన్. ఈరోజు మన ముందున్నారు డి శివ చౌదరి. సో శివ చౌదరి గారు ఎలా ఫేమస్ అయ్యారు, ఆదాన్లో ఎలా ముందుకెళ్తున్నారు, అసలు ఈ హైప్కి కారణం ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో అది ఏం తెలుసుకోలేరు కానీ దిలీప్ అసలు లైఫ్ స్టైల్ ఏందో మనం తెలుసుకుందాం. సో ఈయన ఐర్లాండ్ అబ్బాయి అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడే అవుట్ ఆఫ్ మన ఇండియాలో ఉండట్లే, సో అవుట్ ఆఫ్లో ఉంటున్నాడు. సో అట్లాగే తిని ఏంటంటే స్టార్టింగ్ ప్రాంక్ స్టార్. సో ప్రాంక్స్తో మొదలుపెట్టి ఎన్నో వీడియోస్ చేయడం, ఒక 4-5 యూట్యూబ్ ఛానళ్ళు క్రియేట్ చేసి వాటిని అంచెలంచెలుగా ఎక్కువ పేరు తెచ్చుకొని, కానీ వాటన్నిటినీ అమ్మేసి సో అవుట్ ఆఫ్ వెళ్ళిపోయిండు. సో అసలు ఎందుకు వెళ్ళిండు ఏంటని చెప్పేసి తెలుసుకోవడానికి ఇక్కడికి పిలవడం జరిగింది. అదొక విషయం. మళ్ళీ రీసెంట్గా అంటే 2 days బ్యాకే మనకి యూఎస్లో వీక్లో ఒక 4 members ఏమో చనిపోవడం జరిగింది. అంటే ఇండియా నుంచి వెళ్ళి అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు చనిపోవడం జరిగింది. అసలు ఇండియా వదిలి అంటే అవుట్ ఆఫ్ వెళ్ళడానికి కారణాలు ఏంది, అంటే ఇట్లా చనిపోయినప్పుడు మనకి ఏమైనా న్యాయం జరుగుతుందా, ఇవన్నీ మాట్లాడడానికి నేను పిలవడం జరిగింది. సో రీసెంట్గానే తను మన ఇండియాకి రావడం జరిగింది. సో దిలీప్ ఎవరో కాదు, నా ఫ్రెండ్. సో అందుకని అసలు కష్టాలు ఏముంటాయి, అసలు ఎట్లా ఉంటుంది అక్కడ అని చెప్పేసి తెలుసుకోవడానికి పిలిచాం. హాయ్ దిలీప్, ఎట్లున్నావు? హాయ్ బ్రో, బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నా. సో నా ఇంట్రడక్షన్ ఏంటంటే ఒక ఊపు ఉంటుంది. అదే అరే, ఆ ఊపు మిస్ అయిపోయిందా? సెట్ అంటే ఎక్స్పీరియన్స్ లేదు కదా బ్రో, ఎంతైనా యాంకర్. లేదు, నాకన్నా ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేశాను కానీ అవన్నీ నువ్వే ఫస్ట్ ఉండే నాకన్నా ఫస్ట్ కదా. దాని తర్వాత అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు అమ్మాలని చెప్పేసి అనుకున్నావు? ఎందుకంటే నీకు మంచి పేరు ఉండే అప్పుడు. అవును, సెలబ్రిటీస్ తోటి చేసినావు. మానస్, బిగ్ బాస్కి వెళ్ళిన మానస్ తోటి కానీ ఇంకా సీరియల్ హీరోయిన్స్ తోటి చాలా మంది తోటి చేసినావు. సో అట్లాంటిది ఎందుకు అమ్మాలనుకున్నావు, అసలు ఎందుకు వెళ్ళిపోయినావు, అసలు ఏంది అసలు? అంటే ఈ ఆన్సర్ నేను ఇస్తే మేబీ నీకు కూడా టెన్షన్ అయిద్దేమో. ఓకే. అంటే నేను ఆఫ్టర్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, సో మేబీ రాంగ్ స్టెప్ వేసానేమో బీటెక్లా. నాకు ఇష్టమైన కోర్సే, బట్ సిఎస్సి ఐటీ అనేది ఇప్పుడు బూమ్ ఉన్న ఫీల్డ్. సో దాంట్లోకి వెళ్తే బాగుండేమో అనిపించింది. దాంట్లోకి వెళ్ళలేము, మెకానికల్ నుంచి వచ్చాను. సో జీరో బ్యాక్గ్రౌండ్, ఐటీ సైడ్ వెళ్ళాలంటే నేను మళ్ళీ ఒక కోర్స్ నేర్చుకొని దాని మీద ఇంపాక్ట్ పెట్టి ఎంతవరకు రాణిస్తా, వచ్చినా కూడా అంత సస్టైన్ అవుతానా అనేది ఒక మైండ్లో ఉంది ఫస్ట్ థింగ్. సో దెన్ ఆఫ్టర్ ఏం చేశానంటే బీటెక్ తర్వాత ఇంకా డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్స్ అనేది స్టార్ట్ చేశాను. అప్పుడు హైదరాబాద్ వచ్చాను, అక్క వాళ్ళ దగ్గరే ట్రైన్ అయ్యాను నేను. సో అట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక నార్మల్ న్యూస్ ఛానల్ లెక్క స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మంత్ ఇన్కమ్ నాకు వచ్చేసి 30,000 వచ్చింది బ్రో. 30,000. ఓకే. నేను ఒక మెకానికల్ ఇంజనీరింగ్ అంటే స్టూడెంట్, మెకానికల్ జాబ్ చేసినా సరే, లేదు ఒక స్టార్టింగ్ స్టెప్ వేసి ఐటీ జాబ్ చేసినా సరే, అప్పుడున్న 2017 బ్యాచ్లో మేబీ ఒక 15,000, 20,000 అంతే బల్క్ అమౌంట్ కనబడ్డది. అరే ఇదేదో బాగుందిరా అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అనేది ఒక చిన్న ల్యాప్తో స్టార్ట్ చేశాను. i3 ప్రాసెసర్, బేసిక్ ప్రాసెసర్. దాన్ని తీసుకొని వరంగల్ వెళ్ళిపోయాను. ఫస్ట్ మంత్ అయిపోయింది, సెకండ్ మంత్ కూడా 50,000 వచ్చింది. మళ్ళీ అబ్బా మంచి అమౌంట్ కనబడ్డది. ఇంతకంటే మంచి ఆపర్చునిటీ ఉండదురా, ఇదే బెటర్ ఆపర్చునిటీ అనుకున్నాను. వచ్చేసాను వరంగల్కి. దెన్ ఆఫ్టర్ ఫ్రమ్ దేర్ ఇంకా ఆ నెక్స్ట్ మంత్ 1 lakh శాలరీ వచ్చింది, పేమెంట్ వచ్చింది. ఇంకా గుంజుకుంటూ ఒక ఎడిటర్ని, ఒక i7 సిస్టమ్ ఒక 1 lakh పెట్టి తీసుకున్నాను. ఒక ఎడిటర్ పై ముగ్గురు ఎడిటర్స్ పై 5 ఎడిటర్లు, 5 సిస్టమ్లు, ఒక చిన్న ఆఫీస్ సెటప్, ఒక ఛానల్ పై ఇంకో ఛానల్ ఎంటర్టైన్మెంట్కి వచ్చాను, ప్రాంక్స్ ఛానల్. సో ప్రాంక్స్ ఛానల్కి వచ్చినప్పుడు మంచిగా అనిపించింది, హైప్ వస్తుంది. వేరే అబ్బాయిని పెట్టి చేశాను, అబ్బాయి మధ్యలో డ్రాప్ అవ్వడం వల్ల నేనే ఆన్ స్క్రీన్ రావడం స్టార్ట్ చేశాను. ఆన్ స్క్రీన్ వస్తే పబ్లిక్ దగ్గరికి వెళ్తే మన రియాక్షన్స్ మరి మనకు కొంచెం అప్పుడు భయం ఉండేది. పబ్లిక్ కొట్టిల్లు అనుకో రివర్స్లో ప్రాంకులు చేస్తే అదో టెన్షన్ ఉంటుంది. అదే ఇట్లా కాదని చెప్పి సెలబ్రిటీ ప్రాంక్ స్టార్ట్ చేసాం. సో అప్పుడు కొంచెం ఫ్రెండ్స్ హెల్ప్ తోటి, మిగతా వాళ్ళ హెల్ప్ తోటి ప్రాంక్స్ చేసాము. మానస్ మిగతా కానీ మానస్ వాళ్ళ సీరియల్ యాక్ట్రెస్, కో సీరియల్ యాక్ట్రెస్ తేజస్విని గారి మీద, ఇక సోహెల్ది చాలా హిట్లు పడ్డాయి బ్రో. మంచి హిట్లు, మంచి వ్యూస్ వచ్చినాయి. ఉన్నాయి కదా వ్యూస్ అన్ని, చాలా మంచి వ్యూస్ వచ్చినాయి. బట్ నేను అదే రాంగ్ స్టెప్ ఏమో అని ఇప్పటికీ అనుకుంటా. అక్కడ ఏమైందంటే ఎంటర్టైన్మెంట్కి షిఫ్ట్ అయినప్పుడు మనం మనీ అనేది పెట్టాలి. అవును. సో మనీ పెట్టడం వల్ల కొంచెం ఇంకా వచ్చిన మనీ, వేరే ఛానల్స్ వచ్చిన మనీ ఇటు పెట్టడము, ఆ కొంచెం లాస్ట్లోకి వెళ్ళిపోతా ఉన్నా. అదే టైంలో పేమెంట్ ఇవ్వాలా?
యాక్టర్స్ అంటే మనం ఏం స్క్రిప్టెడ్ ప్రాంక్లు చేయాలి. ఇప్పుడు మా తేజస్వి గారి మీద నేను స్క్రిప్టెడ్ ప్రాంక్ కాదు, ఈ సోహెల్ ది ఎవరు స్క్రిప్టెడ్ ప్రాంక్ కాదు. ఏంటంటే ఇంకా తేజస్వి గారు అయితే నేను ఇంటర్వ్యూ ఉందని చెప్పి పిలిచాను. తను ఫ్లైట్ టికెట్ వేసుకొని ఇంటర్వ్యూ అనుకొని బెంగళూరు నుంచి వచ్చింది. వచ్చాక ప్రాంక్ చేసాము. బట్ సపోర్టింగ్ టీం ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఒక కార్ తీసుకొని వెళ్ళాలి ప్రాంక్ చేయాలి అని అంటే దాంట్లో ఫ్యూయల్, నాతో ఇంకో 2-3 రావాలి, కెమెరాస్ హిడెన్ కెమెరాస్ పెట్టుకోవాలి. సరే ఇంటర్వ్యూ అని చెప్పినా సరే ఓపెన్ కెమెరాస్ అయినా సరే అంత కొంచెం ఇన్వెస్ట్ అయితే చేయాలి. కెమెరాలు 2-3 కావాలి. సో అది కొంచెం ప్రాబ్లమేటిక్ అయిపోయింది. తర్వాత కోవిడ్ వచ్చేసింది. ఇంకా నేను లాస్ట్లోకి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాను. బట్ నేను అబ్రాడ్కి వెళ్ళేది అనేది ఒక రైట్ డిసిషన్ ఎందుకు అనుకుంటా అంటే యూట్యూబ్ అనేది మేబీ ఒక దగ్గర ఫుల్ స్టాప్ పడుతుందేమో అని ఒక థాట్ వచ్చింది. అప్పుడు రూల్స్ చేంజ్ చేశారు చాలా యూట్యూబ్లో. అప్పుడే చాలా రూల్స్ చేంజ్ చేశారు. ఈ 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ చేయమని ఇప్పుడు కూడా చేంజ్ అయ్యాయి. ఇప్పుడు సస్టైన్ అవుతున్నారు మళ్ళీ. నేను అందుకే అంటున్నాను, నేను చెప్తే మీకు కూడా కొంచెం భయం అవుతుంది. యూట్యూబ్ అనేది సడన్ గా ఆగిపోతే వాట్స్ నెక్స్ట్ కానీ ఆపర్ అనుకుంటా నేనైతే. అదే నాకు డౌట్ వచ్చింది. మేబీ చెప్పలేం బ్రో. ఇప్పుడు చాలా వస్తున్నాయి మీడియా ఏజెన్సీస్ కానీ చాలా కొత్త రకం యాప్స్ వస్తున్నాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఫేమ్ అయిపోయావు, ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర అయినా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. నాకు అట్లా కాదు కదా. నువ్వు కూడా అప్పుడు ఫేమ్ లోనే ఉన్నావు కదా. ఫేమ్ లో ఉన్నాను. నాకు స్టార్ మా మ్యూజిక్ నుంచి కూడా యాక్చువల్ గా 2 ప్రోగ్రామ్స్ వచ్చాయి. బట్ ఏమో నాకు క్వశ్చన్ మార్క్ పడిపోయింది. ఎట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది క్లోజ్ అయిపోతే వాట్స్ నెక్స్ట్. ఇప్పుడు జాబ్ కూడా లేదు. ఆల్ ఆఫ్ సడన్ జాబ్ చేయాలి, మళ్ళీ గది 15,000కి రావాలి. ఈ ఇంతగానం పేరు తెచ్చుకొని ఇదంతా చేసి వద్దు, సరే అప్పుడు వెళ్దాం వేరే కంట్రీకి అని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇంకా ప్రాసెస్. ఓకే, అలాగే. సో ప్రిపేర్ అయినా ఎగ్జామ్స్ మొత్తం రాయడం ఇవన్నీ నేను చాలా గ్యాప్ తర్వాత కదా మళ్ళీ. అంటే నేను ఫస్ట్కి వెళ్ళి ఇంగ్లీష్ మీడియమే, ఇక అదే మీడియా ఫీల్డ్ ఉండేసరికి ఇంగ్లీష్ అని నేను ఐఎల్స్ రాశాను. ఐఎల్స్ నాకు 6.5 వచ్చింది. ప్లస్ అది కాకుండా పీటీ కూడా రాశాను. పీటీ కూడా 60 వచ్చింది. ఓకే, ఆ స్కోర్ వస్తేనే కదా బ్రో వీసా ఇచ్చేది. వీసా ఇంటర్వ్యూ ఎట్లుంటుంది? ఫస్ట్ అటెంప్ట్ లోనే వచ్చేసిందా? ఫస్ట్ అటెంప్ట్. అంటే ఇప్పుడు మా కంట్రీకి అయితే వీసా ఇంటర్వ్యూ ఉండదు. బట్ నేను వీసా మన యూఎస్ కి కూడా ప్రాసెస్ చేశాను. నాకు వీసా రాలేదు. బట్ ఎలా ఉంటది అని అంటే అప్పుడున్న ఇంటర్వ్యూయర్ 3. నేను వెళ్ళిన రోజు కొన్ని వేల మంది ఉన్నారు. చెన్నైలో నేను ఇంటర్వ్యూకి వెళ్ళింది. నా ముందట అంటే లైక్ వన్ ఆఫ్టర్ అదర్ ఒక అబ్బాయికి ఇస్తే ఇంకో అబ్బాయికి రిజెక్ట్ అవుతుంది. నేను ఆ సీక్వెన్స్ లో ఉన్నాను, నాకు అర్థమైపోతుంది. చూసి లైన్లో నిల్చున్నాను, నాకు పోయింది అనుకున్నట్టే నా ముందట అతనికి ఇచ్చాడు, నాకు వెళ్ళిపోయింది. అంటే డిపెండ్స్ అయిన క్రైటీరియా. మనం ఒక దగ్గర అతను మూడు బాగాలేనప్పుడు మనం ఏదో రాంగ్ స్పెల్ చేసినా కూడా ఇంటర్వ్యూ అనేది వెళ్ళిపోతాం. యూఎస్ ఇంటర్వ్యూకి అయితే మాత్రం సర్టెన్ పాయింట్ మీద మనల్ని డిస్కనెక్ట్ చేసినని ఎవరో అజంప్షన్ చేసుకోవద్దు బ్రో. అది మాత్రం కాదు. అంటే చాలా మంది ఒక అటెంప్ట్ ఒక దగ్గర పోతే ఇంకో దగ్గర ట్రై చేయని చెప్తా, ఒకటే దగ్గర స్ట్రైకే కూర్చోదు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక అబ్బాయి 5 సార్లు యూఎస్కి ట్రై చేసి తర్వాత మా కంట్రీకి వచ్చాడు. ఓకే, అక్కడే ఎందుకు స్ట్రక్ అయిపోవాలి? టైం వేస్ట్. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ వేస్ట్ అయిపోయింది కదా లైఫ్. ఓకే, దాని బదులు ఇంకో కంట్రీకి ట్రై చేయండి. నేను చాలా మందికి స్టూడెంట్స్ కూడా అదే ఇస్తాను. నాది ఐర్లాండ్ బ్రో. ఐర్లాండ్. మీ కంట్రీ ఏది? నా క్వశ్చన్ మంచిగా పోయింది. సారీ నేను వెళ్ళిన కంట్రీ అనుకున్నాను. సరే బ్రో, నేను వెళ్ళిన కంట్రీ. సారీ, నా పుట్టింది ఇక్కడే, భారతదేశం నా మాతృభూమి. ఎప్పటికైనా సరే నేను ఇప్పటికే ఒప్పుకుంటా. పిఆర్ తీసుకొని మేబీ రిటర్న్ వస్తాను, కానీ నేనైతే అది చేంజ్ చేసుకోలేదు. సో ఏమో అక్కడే సెటిల్ అయిపోతావేమో అన్నట్టు అనుకుంటున్నాను. ఎందుకంటే మా కంట్రీ అని చెప్పి మీరు ఒకసారి గమనించండి. ఒకసారి మీరు రివర్స్ వెళ్ళి చూడండి. 4-5 సార్లు అన్నాడు. అది పొరపాటున వచ్చేసింది బ్రో, మళ్ళీ వేసుకుంటారు ఇక ఏం లేదు. సరే, నువ్వు ఇప్పుడు ఆ కంట్రీలో ఉండి కూడా నువ్వు ఇండియా అబ్బాయి అని పెట్టుకోవచ్చు కదా, ఐర్లాండ్ అబ్బాయి అని ఎందుకు పెట్టుకున్నావు? దీనికి ఒక పాయింట్ ఉంది. యాక్చువల్గా ఐర్లాండ్ అబ్బాయి అనేది నా ఓన్గా నేను పెట్టుకుంది కాదు ఛానల్. ఫస్ట్ నాకు దిలీప్ రెడ్డి వ్లాగ్స్ అనేది ఒకటి పెట్టుకున్నాను. ఓకే, బట్ నేను ఐర్లాండ్లో ఉంటున్నాను, నోటిఫై కావాలి. నేను ఏమనుకున్నానంటే స్టూడెంట్స్ ఎవరైనా ఐర్లాండ్కి వచ్చే వాళ్ళకు మనం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చెప్పాలి. ఏదో ఐర్లాండ్ ఈ కంట్రీ ఫేమస్ ఉంది, ఆ కంట్రీ ఫేమస్ ఉందని పోవద్దు అనే థాట్లో వచ్చినా కూడా ఇక్కడ ఎట్లుంటాయి, అసలు కష్టాలు ఎలా ఉంటాయి ఒక కంట్రీలో. సో అని చెప్పేసి ఇప్పుడు ఐర్లాండ్ గురించి సెర్చ్ చేస్తే ఐర్లాండ్ రావాలి కదా. సో ఆ బేసిస్లో ఒకసారి ఇట్లనే ఒక చిన్న వీడియో తీసుకుంటూ పోతా ఉంటే మా ఫ్రెండ్ ఒక అతను ఉండి, బ్రో ఐర్లాండ్ బ్లాగ్స్ అని ఐర్లాండ్ అబ్బాయి అని పెడితే ఎలా ఉంటుంది అని అన్నాడు. ఇదేదో పేరు బాగుందిలే అనుకొని ఫిక్స్ అయిపోయి అదే రోజు రీనేమ్ చేసేసా. ఇంకా చేసేసాను. ఇప్పటికి చాలా మందికి ఐర్లాండ్ అబ్బాయి అని చాలా మందికి నోటెడ్ అయిపోయింది నా పేరు. ఫస్ట్ మనది యూట్యూబ్లో సెర్చ్ చేయగా నా పేరు వస్తుంది. బై గాడ్స్ గ్రేస్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కొంచెం వాళ్ళకు హెల్ప్ అవుతుంది. నేను కూడా నీ వీడియో చూడడం జరిగింది. సో ఫస్ట్ అవుట్ ఆఫ్ వెళ్ళింది ఇదే కంట్రీ కదా నువ్వు? ఐర్లాండ్. దానికన్నా ముందు ఎక్కడికి వెళ్ళలేదు. సో ఫస్ట్ నువ్వు అక్కడికి వెళ్ళంగానే ఎట్లా అనిపించింది ఫ్లైట్ దిగగానే? నిజంగా బ్రో, అంటే లైక్ స్టూడెంట్స్ అనేది చాలా ఎక్స్పెక్టేషన్స్తో పోతారు, బట్ రియాలిటీ వేరు బ్రో. ఇట్స్ ఎ సాడ్ రియాలిటీ యాక్చువల్గా. ఇప్పుడు నేను వచ్చాను, మంచి డ్రెస్ వేసుకున్నాను, చూడడానికి బాగున్నాను. ఎందుకంటే ఐర్లాండ్ నుంచి వచ్చి అంటే వేరే కంట్రీ నుంచి వచ్చినప్పుడు అక్కడున్న అలవాటు పడి ఇక్కడికి వస్తే ఇలాగే కనిపిస్తారేమో మేబీ, బట్ అక్కడున్న సాడ్ రియాలిటీ వేరు బ్రో. ఎందుకంటే పేరెంట్స్ ఎక్కడ బాధపడతారో,
ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడ తక్కువైపోతామో అని మేము గొప్పగా ఉండడానికే చాలా మంది ప్రయత్నిస్తారు తెలుసా బ్రో. సాడ్ రియాలిటీ నిజంగా తెలుసా. నేను చేసే జాబ్ పార్ట్ టైం ఐర్లాండ్లో ఒక సెక్యూరిటీ జాబ్. బట్ అదే సెక్యూరిటీని ఇక్కడ చెప్పుకుంటే నాకు విలువ ఉంటుందా? అవును, ఉండదు. అంటే నేను ఫస్ట్ ఫ్లైట్ దిగగానే క్లైమేట్ ఫస్ట్ అయితే వెదర్ ఓకే, చలి దారుణం చంపేసింది. నేను వెళ్ళింది సెప్టెంబర్ ఇంటేక్. ఓకే, దిగగానే బయటికి వెళ్ళగానే కొంచెం ప్యాక్ అయిపోయింది అక్కడికి. తర్వాత ఫ్రెండ్స్ వచ్చారు తీసుకొని వెళ్ళగానే షాప్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళాక ఫస్ట్ థింగ్ నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే వాటర్ బ్రో. మామూలు ఇక్కడ వాటర్ అయితే ఓ మనకు ఏదైనా ఉంటే ఫిల్టర్స్ ఉంటాయి, లేకపోతే ఇంట్లో ఆల్రెడీ ఒక సెటప్ ఉంటుంది, లేకపోతే మినరల్ వాటర్ అలవాటు కదా. బ్రో కెన్ ఐ హ్యావ్ సమ్ వాటర్ అనగానే బ్రో అక్కడ ఉన్నాయి పట్టుకో బ్రో అన్నాడు. ఎక్కడున్నా అని చెప్పి నాకు ఏది కనిపిస్తలే అక్కడ ఏమన్నా ఉందా ఏంటి తాగడానికి అని. ఎక్కడ బ్రో అన్న, ట్యాప్ వాటర్ బ్రో అన్నాడు. ఆ ట్యాప్ వచ్చేస్తాను. అల్లనే బౌల్స్ క్లీన్ చేస్తారు, అల్లనే అన్ని ట్యాప్ ఇప్పుడు పట్టుకోవాలి. బ్రో ఇది తాగొచ్చా అని అన్నాడు. ఇదే బ్రో అన్నిటికీ ఇదే యూజ్ చేస్తామన్నారు. అమ్మా అప్పుడు ఫస్ట్ పడ్డ షాక్ నాకు అదే. మన దగ్గర ఏంటంటే మంచి నీళ్ళు అని ఉంటుంది, వాడుకునే నీళ్ళు అని ఉంటుంది. ఇప్పుడు పోయి వాష్రూమ్ లో పోయి సింక్ దగ్గర వాటర్ తాగండి, ఎవరు తాగుతారు ఎవరు తాగారు. సో ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్టెడ్. అక్కడ నుంచే ఇంకా పార్ట్ టైమ్స్ కష్టాలు చాలా ఉంటాయి బ్రో. సో పార్ట్ టైం ఏంటి అంటే వెళ్ళగానే మనకు ప్రాపర్ పార్ట్ టైం దొరకదు. నేను వెళ్ళగానే ఒక రెస్టారెంట్లో పనిచేశాను. ఓకే, ఇక ఫస్ట్ ఒక 2 months అయితే నాకు లిటరల్ మా మమ్మీకి చెప్పబుద్ధి కాకపోయేది, నాకు బాధ అనిపించేది. అరే నేను అక్కడ ఒక ఆఫీస్ పెట్టుకొని ఉన్నాను, నాకంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉండే, మంచి ఫీల్డ్లో ఉండే, ఇక్కడికి వచ్చి ఇలా అయిపోయింది ఏంది, చాలా బాధపడి ఉండే. ఒకరోజు జారి కింద పడ్డాను, చెప్పలేను కింద, మమ్మీకి బాధపడిపోద్ది కదా. అసలు నేను చేసింది ఒక చికెన్ది లైక్ టేక్ అవే, చికెన్ కట్ చేయాలి. ఇక్కడ మనం చికెన్ స్కిన్ తీయాలంటేనే ఆ స్కిన్ ఉంటేనే తినలేము పరిస్థితి మనమాట. అట్లాంటిది అక్కడ మనమే చేత్తో పట్టుకొని చేయాలి అని అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది. నేను అప్పుడు అనుకున్నాను నాకే ఇలా ఉంటే ఇంకా చాలామంది ఇంకా దారుణమైన జాబులు చేసే వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు బ్రో. అసలు లిటరలీ చూస్తే అంటే పే వస్తుందేమో, కష్టమే కదా. ఇప్పుడు నేను ఒక 5 hours పార్ట్ టైం కోసం 2 days లైక్ ఒక 2 months 5 hours పార్ట్ టైం చేయడానికి చాలా కష్టపడ్డాను. నాకే ఇరిటేషన్ వచ్చేది. మంచి డ్రెస్ వేసుకొని పోలేను, రోజు వచ్చి స్నానం చేయాలి, రూమ్లోకి వస్తే ఫ్రెండ్స్ ఇట్లా చూస్తారు. ఓకే, వాళ్ళు నాకంటే ముందెళ్ళి సెట్ అయ్యారు, మంచి పార్ట్ టైం చేస్తున్నారు, నాకు పార్ట్ టైం లేదు. చాలా ఇబ్బంది ఉంటుంది బ్రో. అంటే ఐర్లాండ్ అనే కాదు ప్రతి కంట్రీ మీద ఇలాగే ఉంటుంది, చెప్పుకోలేరు ఇంట్లో వాళ్ళకి అంతే. అంటే పార్ట్ టైం అంటే కొంచెం మంచి జాబ్స్ వస్తాయి అనుకున్నావా, లేకుంటే ఇట్లాంటి జాబ్స్ వస్తాయి అనుకున్నావా? అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, పార్ట్ టైమ్స్ ఉంటాయి, చేసుకోవచ్చు, ఏమంత ఉండదు అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళినాక అర్థమైంది. వెళ్ళాక ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారా? చేస్తారు బ్రో, తెలిసిన వాళ్ళు ఉంటే చేస్తారు. ఓకే, ఇప్పుడు నాకు తెలిసిన ఒక అబ్బాయి వస్తున్నాడు అంటే చేయడం అంటే ఏం చేస్తారు బ్రో, బేసిక్గా అకామిడేషన్ ఏమైనా ఉంటే చూసి పెడతారు, పార్ట్ టైం ఏదైనా బేసిక్ పార్ట్ టైం ఇప్పిస్తారేమో. కానీ దాని తర్వాత స్టూడెంటే పడాలి కష్టం అంతా. ఓకే, స్టూడెంట్ తాను ఓన్గా తాను స్టెప్ ఆన్ అయ్యి నిల్చుంటే తప్ప సస్టైన్ అయితే అవ్వలేరు. ఓకే, చాలా మంది ఫారెన్ అనుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అసలు వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించాలండి. ఇక్కడ ఒక ₹1,00,000 శాలరీ వస్తుంది నీకు అంటే ఇక్కడే ఉండు అని చెప్తా బ్రో. నేను నిజం చెప్తా. ఎందుకంటే నేనంటే ఏదో డౌన్ఫాల్ అయిపోయినా, లాస్ అయిపోయింది, నాకు నెక్స్ట్ స్టెప్ ఏమో మేబీ క్వశ్చన్ మార్క్ అవుతుందేమో అని చెప్పేసి వెళ్ళిపోయాను. కానీ ఒక స్టూడెంట్ పాస్డ్ అవుట్ అయ్యాక మంచి శాలరీ వస్తుంది అని అంటే ఇక్కడ ఉండమని సజెస్ట్ చేస్తా. ఓకే, ఎందుకు బ్రో, ఏమొస్తాయి బ్రో పేరెంట్స్ వదిలేసి అన్ని కష్టాలు అక్కడ పడి. సరే నువ్వెందుకు పోయినావు అంటే నేను అడగక ముందుకి నువ్వు ఆన్సర్ చెప్పేసినావు నేను ఎందుకు పోయినా అని చెప్పేసి. సో నువ్వు సెక్యూరిటీ లాగా అక్కడ చేసినప్పుడు మీ పేరెంట్స్ చూసి ఏమనుకున్నారు? అంటే వీడియో నువ్వు ధైర్యంగా పెట్టినావు, చాలా మంది నువ్వు పెట్టరు అంటే అక్కడ మేము పాష్గా ఉంటున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని. అంటే చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏం చేస్తారో ఎవరికి తెలియదు. వాష్రూమ్లు కడగొచ్చు, లేకుంటే ప్లేట్స్ కడగొచ్చు, ఎన్నో ఉంటాయి చాలా మంది. సో అవన్నీ ఎవరు చెప్పుకోలేరు. సో సెక్యూరిటీ జాబ్ కూడా కొంచెం చీప్ గా చూస్తారు చాలా మంది. సో అది నువ్వు ధైర్యంగా పెట్టి నేను ఇక్కడికి వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళే దగ్గర నుంచి పెట్టడం జరిగింది. సో అమ్మ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంది, నీతోటి ఏమైనా షేర్ చేసుకున్నారా? అంటే నేను ఆల్రెడీ సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాను, మమ్మీకి తెలుసు. బట్ ఒక రెయిన్ వీడియో పెట్టాను, వర్షంలో వెళ్ళాను నేను. అంటే ఆ రోజు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. అది మరీ నాకు అసలు ఎందుకు వచ్చాము, ఎందుకు ఇలా చేస్తున్నాము అనే ఫీలింగ్ నాకు కూడా వచ్చేసింది. ఏంది మన దేశం వదిలిపెట్టుకొని వేరే దేశానికి వచ్చి కష్టం ఏంది, డబ్బుల కోసం పరిగెత్తే లైఫ్. అప్పుడు మమ్మీ కాల్ చేసింది నాకు వీడియో అయిపోయాక నెక్స్ట్ డే నేను పోస్ట్ చేశాక. అంత వర్షంలో నీకు వెళ్ళడం అవసరమా అంటే డబ్బులు కావాలి, ఎండ్ ఆఫ్ ద డే అన్నీ చెప్పలేము బ్రో. ఇంట్లో నేను ఏం చెప్తున్నానంటే ఇంట్లో అన్ని షేర్ చేయలేము. ఇంట్లో పేరెంట్స్ బాధపడిపోతారు, వాళ్ళు ఎన్నో హోప్స్ అది పెట్టుకొని మనల్ని పంపించుంటారు కదా, బాధపడిపోతారు. అన్నీ చెప్పలేము అంతే. కానీ మనకు బాధ అయితే ఉంటుంది. నేను వర్షం పడుద్దని ఆ రోజు వర్షంలో నిల్చొని మేము జాబ్ చేయాలి సెక్యూరిటీ లాగా, అది కష్టమే బ్రో. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏదన్నా ఒక రోజు అబ్బా నేను ఎందుకు వచ్చిండ్రా, నేను ఇంత చీప్ అయిపోయినా అని అనిపించిందా? ఉంది బ్రో సిచ్యువేషన్ అట్లా కూడా. అంటే చీప్ అయిపోయాననే కాదు కానీ ఎందుకు వచ్చాను అనేది మాత్రం చాలాసార్లు అనుకున్నా బ్రో స్టార్టింగ్లో.
అంటే అలవాటు పడ్డాక మంచి పార్ట్ టైం వచ్చాక ఎవరు అనుకోరు, డబ్బులు కనిపిస్తూ ఉంటాయి అఫ్కోర్స్. అదే బట్ ఫస్ట్ టైం మాత్రం నేను అనుకున్నాను, అదే చెప్తున్నాను కదా, ఫస్ట్ 2 months చికెన్ దాంట్లో ఆ టేక్ అవే దాంట్లో రెస్టారెంట్లో వేసినప్పుడు ఎందుకు వచ్చాను, నా లైఫ్ ఏంటి, అసలు అనవసరంగా వచ్చానా. అంటే కోడిని నువ్వే కట్ చేయాలి, నువ్వే క్లీన్ చేయాలి మొత్తం నేనే క్లీన్ చేసి, మీరు చికెన్ నగెట్స్ ఉంటాయి కదా, అవును చికెన్ నగెట్స్ లైక్ పిజ్జాస్, అవును ఇవన్నీ మేక్ ఓవర్ షాప్ అది. ఓకే. సో వాళ్ళు ఏంటంటే నేను బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేయాలి. బ్యాక్ ఎండ్ చికెన్ కట్ చేసి నేనే మొత్తం దాన్ని అంతా గ్రిల్ చేసేసి ఎవ్రీథింగ్ పీసెస్ లెక్క కట్ చేసి నగెట్స్ ఆల్మోస్ట్ రెడీ అయ్యేదాకా నేనే మొత్తం వెనుకోండి వాళ్ళకి అది ఇస్తే వాళ్ళు జస్ట్ ఆయిల్లో వేసి కుక్ చేసి ఇచ్చేస్తారు. సో ఆ కార్న్ ఫ్లవర్ కానీ అంతా పట్టుకోవడము, చికెన్ వేస్టేజ్. ఇక చికెన్ షాప్ లో పోయి మనం చికెన్ కూడా కొంచెం స్మెల్ వాడక ఎట్లా ఉంటుంది బ్రో, వాడ డస్ట్ ముట్టుకొని అంతా కూడా చేశాను నేను. ఇప్పుడున్న సెక్యూరిటీ జాబ్ అయిందంటే వెళ్తున్నా చేసుకుంటూనే వస్తున్నా, ఇప్పుడు రిలాక్స్ ఉంది. బట్ ప్రతి స్టూడెంట్ కూడా ఇదే రియాలిటీ, ఇంకా మంత్స్ గడిచిన కొద్దీ ఇదే కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు మీది ప్రాపర్ వరంగల్. అవును బ్రో కదా. సో వరంగల్ నాది లోకల్ అని నువ్వు చెప్పుకుంటావు. అవును. సో బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అరే వీళ్ళు నాన్ లోకల్ రా అది అని చెప్పేసి మాట్లాడుకుంటాం మన భాషలో నేను చెప్తున్నా. సో నువ్వు ఇప్పుడు వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు నీకు అక్కడ ఉన్న వాళ్ళకి చాలా డిఫరెన్స్. అంటే లోకల్ నాన్ లోకల్ అనేది నేను మన స్టైల్లో చెప్పాను, మన వాళ్ళకి అర్థం కావాలని. సో నువ్వు ఇండియా వాడివి, వాళ్ళు అక్కడ వాళ్ళ కంట్రీ వాళ్ళు ఎట్లా చూస్తారు నిన్ను? బేసిక్గా వేరే కంట్రీకి పోతే ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది కొంతమందికి, అందరికీ ఉంటుందని కాదు, కొంతమందికి ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇప్పుడు మన సిటీ సెంటర్లో కానీ మెయిన్ ఏరియాలో మా కంట్రీలో వెళ్ళినప్పుడు, సారీ నేనున్న కంట్రీలో వెళ్ళినప్పుడు అలవాటు అయిపోయింది, వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ చూస్తారు, అంటే కొత్తగా డిఫరెంట్ పర్సన్. ఇప్పుడు మన కంట్రీకి బయట అబ్రాడ్ నుంచి ఎవరో తెల్లతో వేసుకొని వస్తే మనం ఎగవాడి మరీ ఫోటోలు దిగుతాం. అఫ్ కోర్స్ అక్కడ కూడా అట్లా ఉంటే వాళ్ళు ఫోటోలు దిగారు, వాళ్ళు మనల్ని కొంచెం తక్కువనే చూస్తారు అంతే. మెయిన్ ఉండేది ఒక బ్రిటిష్ కంట్రీ, బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరకు వచ్చి పరిపాలించిన కంట్రీ. సో డిఫరెన్స్ అయితే ఉంటది. ఇక్కడనే వచ్చి మనం ఏదో పెత్తనం చెలాయించాలి, అక్కడ ఉన్నప్పుడు కొంచెం అది అయితే ఉంటది బ్రో. డౌన్ఫాల్ గానే అంటే లైక్ ఎంత ఎదగాలని మనం చూసినా కూడా అక్కడే అయితే ఉంచుతారు పక్క. సో రీసెంట్గా నువ్వు ఉన్న ఏరియాలో గొడవలు జరిగినాయి. అవును. సో నిన్ను కొట్టడం కూడా జరిగిందంట. సో నువ్వు అది ఇప్పటివరకు ఎవరికైనా షేర్ చేసుకున్నావు, ఇంట్లో నన్ను చెప్పినా? అయితే ఆ రోజు అసలు నేను చెప్పొద్దు అనుకున్నా ఇంట్లో కూడా, మా మమ్మీకి కూడా తెలియదు, ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత తెలుసు. అక్కకు కూడా మా అక్క రీల్స్ చూసి వీడియోస్ చూసి నెక్స్ట్ డే అడిగింది. చాలా భయంకరమైన సిచ్యువేషన్ చూసాం బ్రో. లిటరలీ నేను సెక్యూరిటీ జాబ్కి వెళ్ళాను, నేనున్నది రెఫ్యూజీ సెంటర్. రెఫ్యూజీస్ అంటే ఇప్పుడు ఐర్లాండ్కి వేరే దేశం నుంచి బ్రతకడానికి వస్తారు కదా, ఆ కంట్రీ ఏంటంటే వాళ్ళని ఆదరిస్తుంది. ఓకే. కొన్ని కంట్రీస్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళు వస్తారు అక్కడికి, వాళ్ళు వచ్చి అక్కడ బ్రతుకుదేరు కోసం వస్తారు. సో వాళ్ళు వచ్చినప్పుడు దానికి మేము సెక్యూరిటీ, మేము ఒక 12 members ఉంటాము, దాంట్లో 6 members ఇండియన్సే మేము చేసే దాంట్లో. ఓకే. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైంది అని అంటే, నార్మల్గా షిఫ్ట్ డేలో ఉన్నాము, వర్క్లో ఉన్నాము, ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 కాగానే మా మేనేజర్స్, మా టీమ్ లీడర్స్ చాలామంది అందరూ వచ్చేసి అన్ని డోర్లు లాక్ చేయండి, ఎవరిని రానియొద్దు, ఏం జరుగుతుందంటే అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మా సూపర్వైజర్ ఉండి ఇట్లా సో అండ్ సో ఎవరో ఒక కంట్రీ అతను ఇక్కడ లోకల్ ఐరిష్ వాళ్ళని పొడవడం జరిగింది. ఓకే. సో పొడిచినందుకు చాలా దారుణంగా అల్లర్లు చేస్తున్నారు, అతను ఎక్కడున్నా పట్టుకోవాలని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తున్నారని చెప్పారు. చిన్న ప్రొటెస్టే అనుకున్నాం. తీరా సీన్ కట్ చేస్తే లైక్ ఒక 1 hour తర్వాత అది పెద్ద గొడవలుగా మారిపోయింది. అసలు లిటరల్ ఏ కంట్రీ వాళ్ళు కనబడ్డా కూడా, వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కనబడ్డా సరే కలర్ డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా, కలర్ కొంచెం చేంజ్ ఉన్నా సరే కొట్టడం స్టార్ట్ చేశారు. పోలీస్ జీవుల్ని కూడా, అక్కడ ఉన్న పోలీస్ జీవుల్ని తగలబెట్టడం స్టార్ట్ చేస్తారు లోకల్ వాళ్ళు. భయంకరమైన సిచ్యువేషన్. ఆ రోజు ఇంటికి పోవడానికి లేదు, దగ్గరలో ఒక ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. నెక్స్ట్ డే అంటే మేము వాక్ చేసుకొని వెళ్ళేటప్పుడు ఆ పుషింగ్స్లో కొంచెము మాకు కూడా అటు ఇటు అవ్వడం జరిగింది. బట్ మాకంటే బిఫోర్ డే ఎవరైతే ఉన్నారో అక్కడ మెయిన్ ఏరియాలో చాలా మందిని కొట్టడం కూడా జరిగింది ఇండియన్స్ని. ఓకే. ఇది మనకు జస్ట్ ఓన్లీ ఆ కంట్రీ వరకే కాదు, ఐర్లాండ్ వరకే కాదు, చాలా కంట్రీలు ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే యూఎస్ లో కూడా చనిపోయారంట 4. అంటే వాళ్ళు ఎట్లా చనిపోయారో తెలియదు, ఏమైందో తెలియదు, అంటే ఆ ఇన్వెస్టిగేషన్లు అవన్నీ వస్తున్నాయి. కానీ ఇంకోటి ఆ కంట్రీ వాళ్ళు వాళ్ళ పైన రానియకుండా కూడా ఎన్నో చేసుకోగలరు మళ్ళీ కదా. సో అంటే ఇప్పుడు మీరు ఇట్లా వెళ్ళిన వాళ్ళు సో ఏం చెప్తారు వెళ్ళాలనుకున్న వాళ్ళు? అంటే ఇండియా వదిలి వెళ్ళమంటారా? ఒక స్టూడెంట్కి నిజంగానే తనకు ఒక ఫ్యూచర్ ఉంది, వేరే కంట్రీకి వెళ్తే తను సెట్ అవుతాడు అనుకుంటే వెళ్ళండి. డబ్బులుండి మంచిగా ఇక్కడ ఉండే వాళ్ళకు అయితే వద్దు అనే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే డబ్బులు ఉన్నవాడు అక్కడికి వెళ్ళి కష్టపడాల్సిన పని లేదు. ఫస్ట్ ఇక్కడ ఒక ₹1,00,000 శాలరీ వస్తుందంటే అక్కడికి వద్దనే చెప్తాను, నేను అదే చెప్తాను, సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే బ్రో ఇప్పుడు యూఎస్ లో ఇప్పటి నుంచి జరిగే ఇన్సిడెంట్స్ కాదు ఇది. యూఎస్ అనే కాదు, చాలా కంట్రీస్ చాలా ఇయర్స్ నుంచి జరుగుతున్నాయి. యూఎస్ లో ఏంటంటే గన్ కల్చర్ ఎక్కువ. ఇప్పుడు ఐర్లాండ్ లో నేనుంటున్న కంట్రీలో ఆ గన్ కల్చర్ అనేది లేదు, బట్ గొడవలు కూడా జరుగుతాయి, అలాగే ఉంటుంది. బట్
ఇది కొంచెం సేఫ్ కంట్రీ దాని మీద పోలిస్తే. బట్ అక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు స్టూడెంట్స్ బ్రో పాపం వాళ్ళకేం తెలుసు వెళ్ళిపోతూ ఉంటారు పార్ట్ టైం జాబ్లో కానీ అక్కడికని ఇక్కడికని. ఒకడు గన్ను పట్టుకొని వచ్చి ఒక స్టూడెంట్ దగ్గర అక్కడ ఉన్న డబ్బులు తీసేయమంటే అక్కడ ఓనర్ ఏమంటాడో ఈ డబ్బులన్నీ ఇచ్చేస్తే ఎందుకు ఇచ్చావు అని అంటాడని అతని భయం, ఇవ్వకపోతే చంపేస్తాడని ఇటు భయం. ఇవ్వలేడు, మనం పని చేస్తున్నాము, సో ఓనర్కి మనము ఫాల్ట్ చేయొద్దు కాబట్టి, వాళ్ళు తప్పు చేయొద్దు కాబట్టి దాని మీద ఇవ్వలేరు. పాపం బలైపోతున్నారు బ్రో గన్ కల్చర్కి. గన్ కల్చర్ అనే కాదు, చాలా ఇన్సిడెంట్స్ చాలా దగ్గర స్టూడెంట్స్ అదే పోతున్నారు. నేనైతే ఉన్న దేశంలోనే ఉండు, సుఖంగా బ్రతుకు, నీకు కొంచెం డబ్బులు వస్తున్నాయంటే ఇక్కడే ఉండని సజెస్ట్ చేస్తా బ్రో. ఓకే. అయితే ఇంకోటి, ఇప్పుడు నువ్వు ఉన్న దగ్గర సో 18+ వాళ్ళకి ఏదన్నా చేస్తే అంటే వీళ్ళు నేరం చేసిరని చెప్పేసి పోలీస్ వాళ్ళు తీసుకెళ్తారంట. బిలో 18 వాళ్ళకి అసలు ఏం చేసినా ఎవరు ఏమన్నారంట కదా అక్కడ? అబ్బో ఇప్పుడు నేనుంటున్న కంట్రీలో అయితే దారుణం బ్రో. ఓకే. 18 బిలో ఉన్న ఒక అబ్బాయి కానీ అమ్మాయిని కానీ ఎవరినైనా సరే రోడ్డు మీద వాళ్ళు పోతే వాళ్ళని పట్టించుకోకుండా నేను వెళ్ళిపోవడమే బెటర్ అని చెప్తా. చూడొద్దు కూడా, నువ్వు ఐసైట్ ఇచ్చినా వాళ్ళకు కోపం వచ్చేసి కొట్టారనుకో మనం రివర్స్ లో కేసు పెట్టడానికి ఉండదు బ్రో. ఓకే. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి ఆ విషయంలో మాత్రం. అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇక మంచిగా, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు తాగుతారు, తిరుగుతారు, అన్ని కొడతారు కూడా. కొట్టినా కానీ ఏం కాదు. కొట్టిన మా ఫ్రెండ్ సర్కిల్లోనే నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లోనే 2-3 దెబ్బలు తిన్నవారు ఉన్నారు, బ్లడ్ కారుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను చూశాను. ఇట్లా పక్క గల్లికి వెళ్ళాడు, నన్ను వదిలేసి నేను అబ్బాయి నడుచుకుంటూ వెళ్తున్నాను, పక్క గల్లికి వెళ్ళాడు, రిటర్న్ వచ్చేసరికి బ్లడ్తో ఉన్నాడు. ఏమైందంటే కొట్టేశారు, కేసు పెట్టలేము, ఎందుకంటే అక్కడ ఉన్న రూల్స్ అట్లాంటివి. 18 బిలో ఉన్న వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది. ఓకే. ఏం చేసినా బ్రో అక్కడ పోలీసులు నో కేసు కదా, నీకు అక్కడ ఉన్న లా అలాంటిది. ఓకే. అట్లా మరియు వరస్ట్ సిచ్యువేషన్స్లలో మేబీ ఇంకా అరెస్ట్ అట్లాంటిది ఏముండదు, కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారు అంతే. వరస్ట్ సిచ్యువేషన్ మరీ ఇంకా దారుణంగా చేస్తే వాళ్ళు ఏమన్నా వదిలేస్తారు అంతే తప్ప వాళ్ళకు తిక్కలేగి మనం ఇట్లా వెళ్తున్నాం కదా, ఒక రాయి స్టేషన్ కూడా మనం అట్నే తలక కిందకేసుకుని వెళ్ళిపోవాల్సిందే. ఓకే. అక్కడ ఉండాలి అంటే వెళ్ళిపోవాల్సిందే. లేదు నేనెందుకు తగ్గుతారా అంటే కొట్టేసి వెళ్ళిపో, మళ్ళీ మన దేశం రావడం అక్కడైతే ఉండడం జరగదు ఇంకా. అయితే నువ్వు అక్కడ వెళ్ళినప్పుడు 1 month తర్వాత డే లైఫ్ ఎట్లనేది? అంటే ఏ టైంకి లేస్తావు, ఏ టైంకి నువ్వు కాలేజ్కి వెళ్తావు, ఏ టైంకి నువ్వు మళ్ళీ పార్ట్ టైం వెళ్తావు, ఎట్లా ఒకసారి చెప్పు. ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ టైం డిఫరెన్సెస్ చాలా ఉంటుంది కంట్రీలో. ఓకే. వెళ్ళినప్పుడు చాలా మంది ఇబ్బంది పడతారు, ఆల్మోస్ట్ ఒక 1 month దాకా కూడా. ఓకే. ఇప్పుడు 1 month తర్వాత నా లైఫ్ సైకిల్ ఏంటంటే ఇప్పుడు నేను కొంచెం డిస్టెన్స్లో ఉంటాను కాలేజ్ నుంచి. ఓకే. సో ఇక్కడ ఉన్న బస్ జర్నీ ఏంటంటే మనము ఇక్కడ నుంచి సపోజ్ అమీర్పేట వెళ్ళాలంటే స్ట్రైట్ అవే బస్ వెళ్ళిపోతుంది. బట్ అక్కడ అట్లా కాదు, తిప్పుకుంటూ వెళ్తుంది బస్సు. సో దాని ముందే షెడ్యూల్ చేసుకోవాలి. మనకు 9 గంటలకు కాలేజ్ అని అంటే నేను 7 గంటలకు లేచేసి 8 గంటలకు బస్ ఎక్కాలి మినిమం. అది ఎంత నాకు జస్ట్ 5 kilometers దూరంలో ఉన్నా కూడా 5 kilometers గంట ముందు. ఇది ఒక రియాలిటీ, ఏ కంట్రీ అయినా ఇట్లనే ఉంటుంది దాదాపు. ఎందుకు తిప్పుతుంది మరి? ఎందుకంటే కనెక్టివిటీ. ఇప్పుడు అక్కడ ఏంది అని అంటే నువ్వు ఎక్కినావు, మరి అక్కడ ఇంకో ఇల్లు ఉంటుంది పక్కకి వెళ్ళి, వాడు ఎక్కాలి కదా అంటాడు. అట్లా ఇక్కడికి వెళ్ళి ఆ బస్ స్టాప్ పోతే, ఆ బస్ స్టాప్ నుంచి ఇంకో బస్ స్టాప్ తిప్పుకుంటూ పోతాయి. నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి, ఉండేవని కూడా కాదు, బట్ తిప్పుకుంటూ పోతుంది. అట్లా డిస్టెన్స్ ఇప్పుడు కార్లో ఉంటే కారు ఉన్న వాళ్ళు స్ట్రైట్గా వెళ్ళిపోతారు, కానీ బస్ ఎక్కాలి, మనం స్టూడెంట్స్ కదా. సో ఆడికెళ్ళి స్టార్ట్ అవుతుంది ఇక కథ. పొద్దున్న 7 గంటలకు, ఇక ఆ 7 గంటలు లేచినప్పుడు ఇంకా మిగతా రూమ్మేట్స్ కూడా అదే టైంలో కాలేజ్ ఉంటే ఇక స్నానాలు చేసుకుని ఉండదు, పోయినామా బస్సులో పోయినామా టప్ప ముఖంగా డ్రెస్ చేసుకున్నా జంపు. కాలేజ్ బస్ మిస్ అయింది అనుకో మళ్ళీ మనకు అదో బాధ, మళ్ళీ లెక్చరర్ అక్కడ అదవుతాడు, సీరియస్ అవుతాడు. కాలేజ్ వెళ్తాం, కాలేజ్ కాకపోతే టైమింగ్స్ డిఫరెన్స్ ఉంటాయి ఇప్పుడు ఇక్కడికి అక్కడికి, ఇండియాకి అక్కడికి చాలా టైం. అంటే లైక్ ఒక 2 hours ఒక క్లాస్ పెడితే మధ్యలో 1 hour బ్రేక్ ఇస్తాడు, ఇంకో క్లాస్ పెడతారు అంతే, ఇక డే ఫినిష్. దాని తర్వాత మళ్ళీ రిటర్న్ రావాలి. ఇప్పుడు నేను స్టూడెంట్ ఉన్న కాలేజ్ ఎన్ని అవర్స్ ఉంటుంది మొత్తం? నాకు జస్ట్ 4 hours కాలేజ్. 4 hours కాలేజ్? 4 hours. కానీ అది చెప్పలేము, మధ్యాహ్నం ఒక క్లాస్ ఉంటుంది, ఈవినింగ్ ఒక క్లాస్ ఉంటుంది, లేదంటే పొద్దున ఒక క్లాస్ మధ్యాహ్నం ఒక క్లాస్ ఉంటుంది. ఓకే. అట్లా మధ్యలో బ్రేక్ ఇస్తారు, 1 hour ఖచ్చితంగా బ్రేక్ ఉంటుంది ఒక క్లాస్. అంటే హాఫ్ డే మొత్తం నువ్వు కాలేజ్ కేటాయిస్తావు, హాఫ్ డే మొత్తం పార్ట్ టైం కేటాయిస్తాం. ఇంటికి రావాలి, మళ్ళీ బ్యాగులు ఆడి ఇసిరేయాలి, మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ పార్ట్ టైం కూరకాలి, పార్ట్ టైం డ్రెస్ చేసుకొని వెళ్ళిపోవాలి ఇంకా అంతే. ఇదే ఇక రొటీన్ సైకిల్. ఇక పార్ట్ టైంలో ఫస్ట్ ఎంత సాలరీ తీసుకున్నావు? పార్ట్ టైంలోనా చెప్పాలంటారా? చెప్పాలి. అంటే పార్ట్ టైంలో నేను ఫస్ట్ శాలరీ తీసుకున్నది మాత్రము ఒక ఇండియన్ కరెన్సీలో చెప్తున్నాను. ఓకే. ఒక 1,30,000 తీసుకున్నారు. తక్కువనే ఎక్కువనది? అక్కడ ఉంటే తక్కువనే. ఓకే. ఇక్కడికి కన్వర్ట్ చేస్తే ఎక్కువ అనిపిస్తుంది. ఓకే. అక్కడ నాకు రూమ్ రెంట్ మరి ఎంత బ్రో? 52,000 కట్టాలి నా ఒక్కనికి. ఓ. ఒక 4 ఉంటే ఒక రూమ్లో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కాస్ట్, కొత్త అపార్ట్మెంట్ అనుకోండి, దాదాపు ఒక 2,50,000 ఉంటుంది ఫ్లాట్. కాదు, ఇప్పుడు నువ్వు ఫస్ట్ నీ పార్ట్ టైం 1,50,000 1,30,000? 1,30,000 దాకా. 1,30,000 అది కూడా ఓటీ చేసుకుంటే. ఓటీ చేసుకుంటే ఓటీ చేయకపోతే 1,30,000 వచ్చినాయి. దాంట్లో 52,000 50,000 నీ
రూమ్కి వెళ్ళిపోయినాయి. దాని తర్వాత అంటే మొత్తం అందులో ఖర్చులా అంటే మళ్ళీ మనం పవర్ బిల్స్ అన్ని కలిపి దాంట్లో 52,000 దాకా వెళ్ళిపోతాయి. ఓకే. అంటే మన వస్తువులకి మళ్ళీ ఖర్చులకు ఇక తినడానికి అవి separate ఆ? ఏంటంటే ఇక గ్రూప్ అందరం కలిసి Okay. వండుకుంటాం కాబట్టి ఇక అందరికి డివైడ్ అవుతాయి. ఒక 10 రూపాయలు పెట్టి ఒకటి తీసుకొస్తే మనిషికి 5 ఉంటే మనిషికి 2 రూపాయలు పడుతుంది అంతే. ఇక అది డివైడ్. అదొక 20,000 25,000 అయిపోతుంది అనుకోండి. ఓకే 30,000 అనుకో. ఆ. 50 ఒక 30 80 పోయింది. ఇక మిగతా ఇంటికి 50 ఉంది. పంపించుకోవాలి. ఇంటికి పంపించాలి. ఇంటికి పంపించుకోవాలి కదా. మరి Okay. ఇంట్లో వాళ్ళు కూడా మన మీద కొంచెం ఎంతో అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. మళ్ళా దాంట్లో మళ్ళీ నువ్వు డ్రెస్సులు కొనాలి, షూలు కొనాలి. స్టార్టింగ్ లో ఎవరేం కొనరు బ్రో. నేను కూడా అప్పుడేం కొనుక్కోలేదు, తర్వాత కొనుక్కునే అంత. ఓకే. మంచి పార్ట్ టైంకి ఎక్కినాక కొనుక్కునే. సో ఇంటికి 50,000 పంపినా? స్టార్టింగ్ లో ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ దాకా అట్లే పంపాను. ఓకే. 3-4 మంత్స్ తర్వాత కొంచెం మంచిగా పంపించడం స్టార్ట్ చేశాను. సో అది కూడా ఎక్కువనే. ఎక్కడ పోయి నువ్వు ఆడెంత కష్టపడితే నువ్వు పంపిస్తున్నావు. చెప్పినా కదా bro, ఇక కష్టం ఉంటది. సో అంటే నువ్వు ఉండడానికే నువ్వు 50,000 కట్టినావు అంటే మరి తినే ఫుడ్ ఎట్లుంటున్నావు మరి? బ్రో బిర్యానీ ఆడ కాస్ట్ ఎంత ఉంటుంది చెప్పు. మనం ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఫేమస్ హైదరాబాద్ బిర్యానీ. నువ్వు ఒక సింగిల్ పర్సన్ చిన్న బౌల్లో పెట్టిస్తాడు. Okay. బౌల్ కూడా కాదు, ఒక చిన్న ప్లాస్టిక్ ప్లేట్ లో ఓకే. కొంచెమే వస్తుంది. ఓకే. ఒక 1,200 ఉంటుంది బ్రో. 1,200 ఇండియన్ కరెన్సీ బిర్యానీ చిన్నది. నాకు తెలిసి మన హైదరాబాద్ లో బిర్యానీ అసలు సరిపోదు. 1800 మినిమం ఉంటుంది. 1200 అంటే సింగిల్ ప్లేట్ అనుకోండి 1800 దాకా ఉంటుంది. ప్లేట్ అంటే మరి ముగ్గురు తింటారు, ఇద్దరు తింటారు కూడా ఉండదు. ఒక మనిషి పర్ఫెక్ట్ గా తినడానికే ఒక ప్లేట్. పాల ప్యాకెట్ పాల డబ్బాలు ఉంటాయి బ్రో, అంటే లీటర్ డబ్బాలు ఉంటాయి. ఓకే. ఒక లీటర్ డబ్బా వచ్చేసి ఒక 500 దాకా ఉంటుంది బ్రో. ఒకటి 6 యూరోలు 7 యూరోలు అట్లా ఉంటుంది బ్రో. ఓకే. కూరగాయలు ఎట్లుంటాయి? ఇక కూరగాయలు చెప్పుకోలేము. అమ్మో, మన ఇండియన్ తిండి అక్కడ తినాలి అంటే కూరగాయలు ఇంట్లో వండుకోవాలి అనుకుంటే బెండకాయలు లిటరల్ ఇక్కడ ఎంత బ్రో ఒక బెండకాయలు కాస్ట్? 50 ఉండొచ్చు కిలో. 50-40 అనుకుంటారు, నాకు తెలియదు. 40 ఉంటుందేమో. అక్కడ లిటరల్లీ 1000 నుంచి 1,200 రూపాయలు ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద అప్పుడప్పుడు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది కదా. ఏంది కిలో బెండకాయలు 1000 రూపాయలా? 1000 తక్కువనే బ్రో. నేను చెప్పింది అక్కడ 1200. తక్కువ, మనకి ఇక్కడ ఎక్కువ. 1200 మినిమం, అంటే నీకు 500 చెప్తున్నా. ఓకే. ఇంకా పెరుగుతా కానీ తగ్గదు దాదాపు అట్లా. టమాటాలు ఎంత ఉంటాయి అనుకుంటున్నావు? 700 కిలా. 700 కిలా అట్లా. ఎగ్స్ కూడా అంతే బ్రో, సేమ్ కాస్ట్లు. అంటే లైక్ ఇక్కడ దానికంటే అక్కడ ఆల్మోస్ట్ 50% వీటికి ఎక్కువనే ఉంటుంది. నాన్ వెజ్ ఎక్కువ ఉంటుందా? ఈ వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటాయా? వెజిటేబుల్స్ ఎక్కువ బ్రో, నాన్ వెజ్ తక్కువ. చికెనే కొంచెం, అంటే ఒక ఫుల్ బడ్ ఉంటుంది. బడ్ ప్యాక్ చేసి పెట్టే ఫ్రోజన్ ఫుడ్డే ఆడ పెట్టేసి ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకోవాలి. మేబీ ఒక 1.5 ఉన్న ఫుల్ బడ్ ఒక 500 దాకా ఉంటుంది. అయితే ఇదే తక్కువ? అదే తక్కువ, అదే ఎక్కువ తింటారు అసలు. ఓకే. అట్లా. ఇక కూరగాయలు వండుకోవాలి అని అంటే రోజైతే కూరగాయలతో మన భోజనం అయితే చేయలేము. సో అంటే మీరు ఎక్కువ నాన్ వెజ్ తింటారు అనమాట అక్కడ. ఇక వారానికి 2-3 సార్లు అదే అవుతుంది అట్లా. అయితే మన ఇక్కడ నుంచి కరివేపాకు కానీ ఇవి ఏం తీసుకోవద్దు అనుకుంటా అక్కడ. ఏం తీసుకోవద్దు అక్కడ, అవన్నీ కొనుక్కోవాలి. ఈవెన్ కరివేపాకు కూడా ఇప్పుడు కాస్ట్ చెప్తే ఘోరంగా అవుతావు. కరివేపాకు అయితే అవునా? 10 రూపాయలు పెట్టి అమ్మా ఇయ్యమ్మా అంటే 10 రూపాయలు ఏంటి, 5 రూపాయలు ఇట్లా తెంపిస్తారు తీసుకోమంటారు. ఇంకా అవును. అమ్మ ఆడ 750 రూపాయలు కరివేపాకు ఏంది కిలిస్తాడా ఏంది? ఏం గేలా బ్రో, చిన్న ప్యాకెట్ లో ఇట్లా మర్చి పెట్టి ఉంటుంది ఆడ అంతే. మహా అంటే గట్టిగా కొడితే నువ్వు కర్రీస్కి వేసుకుంటే 2 సార్లకు వస్తాయి, 2-3 సార్లకి అంతే. అంతే అంతే. ఆడ మీరు 8 యూరోలు బ్రో కరివేపాకు ప్యాకెట్. అదే ఇంకెక్కువ కరివేపాకు. నాకైతే నాదొక రీల్ కూడా ఉంటుంది నా వీడియోలో. లిటిల్ హార్ట్స్ ఎంత బ్రో ఇక్కడ? 5 రూపాయలు 10 రూపాయలు. ఇప్పటికిప్పుడు వీడియో ఓపెన్ చేయ నా వీడియోలో 89 సెంట్స్ ఉంటుంది, ఆల్మోస్ట్ 1 యూరో. ఓకే. అంటే సారీ 98 సెంట్స్ ఉంటుంది. అంటే 85 రూపాయలు బ్రో లిటిల్ హార్ట్స్. అలా 4-5 ఉంటాయి అంతే. ఆ చిన్న ప్యాకెట్ నేను చెప్తాను. సరే, అది ఎవరికన్నా ఇయ్యడానికి తీసుకున్నావు నువ్వు తినడానికి? లేదు బ్రో, ఎవరికి ఇవ్వడానికి ఏం లేదు. అట్లాంటి ఎవరికి ఏమి ఇవ్వలే. కానీ రీల్ చేసుకుంటూ పోతున్నప్పుడు నాకు ఫస్ట్ ఇటు చూడంగానే ఏంది లిటిల్ హార్ట్స్ ఇంతనా, 1 యూరో ఆల్మోస్ట్ అనుకున్నా. అది షాక్ అనిపించింది. అందుకే అంటే అక్కడ ఉన్నప్పుడు నువ్వు వీడియోస్ అవేవి తీసుకుంటావు కదా, ఎవరన్నా ఏమన్నా అంటారా? అంటే అరవడం కానీ ఏమన్నా అనడం? లేదు బ్రో, అంటే వాళ్ళు అట్లాంటి బాగా ఎంటర్టైన్ చేస్తారు. ఓకే. వాళ్ళు ఫ్రెండ్లీ ఉంటారు అట్లాంటి వాటికి. ఓకే. మనం ఎవరిని పట్టించుకోకుండా ఎవరిని ఏమనుకుంటున్నంత వరకు సేఫ్ బ్రో. చెప్పిన ఇప్పుడు 18 బిలో ఉన్నారు, వాళ్ళ దగ్గర వీడియో తీస్తా అంటే మనం అవుట్. ఇక కొంచెం మంచోడైతే మంచిగా ఉంటాడు, లేకుంటే వాళ్ళు కూడా కొంతమంది బాగుంటారు. ఓకే. అది ఏందో బ్రో వాళ్ళ మైండ్ సెట్ అంతే. ఇక్కడ అక్కడ పిల్లలు అని అంటే ఒక 12 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ వచ్చేదాకా కూడా వాళ్ళు ఏదో ఎంజాయ్, ఎగరడం, దొనకడం, వాళ్ళ ఫన్ను అంత రౌడీస్ ఇట్లనే ఉంటది. ఇక మళ్ళీ 18 దాటగానే వాళ్ళ జ్ఞానోదయం అయినట్టే మారిపోతారు అసలు. ఓకే. వేరే ఉంటది కథ. ఇక ఇంకోటి 18 తర్వాత బాగా కఠినమైన శిక్షలు ఉంటట్టున్నాయి నాకు తెలిసి. సో అందుకని చెప్పేసి పక్కా అరెస్ట్ చేస్తారు. ఇక అక్కడ వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా క్లోజ్ గా ఎవరన్నా?
లోకల్ వాళ్ళ అక్కడ లోకల్ వాళ్ళు. ఫస్ట్ రెస్టారెంట్లో వేసేటప్పుడు ఒక అమ్మాయి ఉండే. ఓకే. ఏ అమ్మాయి అంట? ఆ అమ్మాయి అయితే జస్ట్ ఫ్రెండ్, చెప్పు. జస్ట్ ఫ్రెండ్. ఓకే. అంటే ఆ రెస్టారెంట్లో చేసేటప్పుడు ఉంటుండే, బాగా పరిచయం. తర్వాత అంటే 6 months కాంటాక్ట్లోనే ఉండే, తర్వాత కాంటాక్ట్ వెళ్ళిపోయింది. ఎందుకు? ఇప్పుడు నేను అంటే పార్ట్ టైం మారిపోయాము. ఓకే. పార్ట్ టైం నేను 2 months చేశాను రెస్టారెంట్లో, చెప్పాను కదా. దాని తర్వాత కూడా కాంటాక్ట్లో ఉంటుండే. తర్వాత ఒక అతను జాబర్ అని, అతను వేరే దేశపు అతను, బట్ అక్కడే పుట్టి పెరిగాడు, ఐరిషే, ఐర్లాండ్లో పుట్టాడు, అక్కడే పెరిగాడు. సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఐరిష్, వాళ్ళ ఫాదర్. సో ఆయన నాకు బాగా పరిచయం, ఎప్పుడు కాల్ చేసినా కూడా బాగా మాట్లాడతాడు, ఇప్పటికీ బాగుంటారు. ఇక ఎక్కువ నాకు బ్రెజిల్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, బ్రెజిల్ నైజీరియా వాళ్ళు. ఓకే. ఇక బాగా ప్రాణం ఇచ్చేస్తారు, ఇక క్లోజ్ ఉంటారు. ఓకే. బ్రెజిల్ కూడా అంతే బ్రో, అక్కడ గన్ కల్చర్ చాలా ఎక్కువ, అక్కడ బ్రతకలేకనే వేరే కంట్రీకి వస్తూ ఉంటారు. ఓకే. అక్కడ ఇంకా దారుణం అసలు, ఈ వాచ్ పట్టుకొని బయటకు వెళ్తే స్మాష్, ఒక నిమిషం లేదు. ఓ అట్లుంటది. ఇంకోటి వాళ్ళకంటే ఎక్కువ మనం మంచిగా రెడీ అయినా కానీ వాళ్ళకు కొంచెం అది ఉంటట్టుంది నాకు తెలిసి. కొంచెం అదొకటి ఉంటది, అదొకటి ఇట్లా రెడీ వచ్చిండు అన్నట్టు. అదే. సో ఇండియా కల్చర్ కి నువ్వు ఉంటున్న వెస్టర్న్ కల్చర్ కి ఎట్లా అంటే రెండింటికి పోలిస్తే లేకుంటే డిఫరెన్స్ ఏమైనా చెప్పగలవా? ఇప్పుడు నేను మన దేశాన్ని తక్కువ చేయలేను, కానీ ఇక్కడ ఉన్న సాంప్రదాయం, విలువలు, ఈ ఎమోషన్స్ ఇక్కడ ఉంటాయి, బట్ అక్కడ ఎమోషన్స్ అనేది ఉండవు. ఓకే. ఇది మాత్రం పక్కనోడు ఏడుస్తున్నా సరే పట్టించుకోరు, ఆ ప్రేమ ఆప్యాయతలు అక్కడైతే ఉండవు. ఓకే. ఇక అక్కడ అంతా ఫాస్ట్ గోయింగ్ కల్చర్, ఏదైనా లీగల్ అక్కడ. ఓకే. ఎనీథింగ్ లీగల్, ఎవ్రీథింగ్. ఓకే. అక్కడ ఇది ఒక డిఫరెన్స్. ఇక ట్రాఫిక్ రూల్స్ కానీ ఇది కూడా ఒకటి నేను ఇక్కడ మెయిన్గా గమనించినట్టు ఇవే బ్రో. ప్లస్ ట్యాక్సెస్ పే చేయడం ఒకటి. ఇప్పుడు నాకు పే వచ్చిందంటే వాడు ట్యాక్స్ కట్ చేసుకొని నాకు పే ఇస్తారు. ఓకే. పే స్లిప్స్ అన్నిటికీ ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో నాకు ఎంత పే వస్తుంది, ఎన్ని వస్తుందని ప్రతి ఒక్కరికి అట్లా ఆ వెబ్సైట్ అందరూ రిజిస్టర్ అయి ఉండాలి. ఓకే. ఇప్పుడు నీకు శాలరీ పడుతుందంటే నీకు ఇక్కడ మీ ఓనర్ ఇచ్చేస్తాడు, నువ్వు ట్యాక్స్ కట్టుకుంటే లేకపోతే లేదు. అక్కడ అట్లా ట్యాక్స్ కట్ చేసి నీకు పే వస్తుంది. ఓకే. అట్లా ఇక్కడ పిఎఫ్ కూడా ఉంటుంది అనుకోండి, బట్ ఈవెన్తో అక్కడ వాళ్ళకి ఎంత ట్యాక్స్ కావాలంటే అంత కట్ చేసుకున్న తర్వాత నీ పే నీకు వచ్చేస్తుంది, అంతే ఇక ఫైనల్. సో అంటే ఏదైనా లీగల్ కదా అక్కడ? ఏదైనా లీగల్, మనం ఏమైనా చేయొచ్చా? ఎవరైనా ఏమైనా చేయొచ్చు బ్రో. ఓకే. అది లీగల్. ఈవెన్ చాలా అఫీషియల్ సైట్స్ కూడా ఉంటాయి. ఓకే. మరి లీగల్ పనులు నువ్వు ఏమైనా చేసినావా? అట్లాంటివి చేయలేదు బ్రో. లీగల్ పనులు అన్నా నేను అట్లాంటివి చేయలేంటారు. లీగల్ పనులే చేయలే బ్రో. ఓకే. ఇల్లీగల్ పనులు కూడా చేయలే బ్రో. ఏ పనులు నువ్వు ఎట్లా చేసినా నిరికిద్దామని వస్తా. నేను ఎందుకు ఇరికిస్తా బ్రో, నేను జస్ట్ క్వశ్చన్ అడుగుతాను. నువ్వు చెప్తుంటే కూడా కెమెరా ఆపేసిన నేను. నాకు డౌటే లేదు, నేను అట్లా ఏం చేయలే. కానీ ఉంటారు కొంతమందికి, ఇప్పుడు ఇండియాలో ఇక్కడికి వచ్చి ఎవరేమటో పడి వాళ్ళు ఓకే అంటే ఇక్కడ ఏదో చేసే బదులు అక్కడికి వెళ్ళే చేయాలని ఉంటుంది చాలా మందికి. తప్పు కాదనట్లేదు, వాళ్ళ కోరికలు అంతే. అది అక్కడ ఉన్న కల్చర్ అట్లాంటిది. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో రేప్స్ అనేది ఎక్కువైపోయాయి. అవును. అక్కడ లీగల్ కాబట్టి రేప్స్ అసలు వేరే కంట్రీలో దాదాపు రేప్ అనేది మీరు చూసి ఉండరు. ఓకే. మాకంటే ఇండియాలో కూడా లీగల్ చేయాలంటావా? అట్లా అనట్లేదు బ్రో. అంటే కొంచెం రూల్స్ ఏమైనా చేంజ్ అయితే అట్లాంటి విషయంలో బెటర్ ఏమో అనిపించి. ఇప్పుడు అక్కడ రోడ్డు మీద కిస్ చేసుకుని అడిగేటోడు ఉంటాడు, ఇక్కడ కిస్ చేసుకున్నారు అనుకోండి పోలీసులు తీసుకే బొక్కలు ఇస్తారు. కానీ ఈ మధ్య అన్ని స్టార్ట్ అవుతున్నాయి కదా అవి. నేను చాలా చూసాను బ్రో, నేను వచ్చి వెళ్ళిన కాంచి వచ్చినాక చాలా చేంజ్ అయింది, మారిపోయింది. మారుతుంది కూడా. చాలా మంది ఫాస్ట్ అయిపోయారు. నువ్వు ఫాస్ట్ అయినా అంటే వాళ్ళు కూడా శివబ్రో కూడా ఫాస్ట్ అయినట్టున్నాడు. వాళ్ళకి తెలుసు, మా వాళ్ళకి అందరికి తెలుసు, నా గురించి అన్ని తెలుసు కదా. నీకు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి బ్రో, ఇంటర్వ్యూ ఎండింగ్ లో 2-3 క్వశ్చన్స్ గట్టిగానే ఇస్తాను. నువ్వు అడిగినప్పుడు నేను చెప్తా, నేను ఎందుకు భయపడతా. కానీ సో అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినావు కదా, ఎంత సంపాదించుకొని వచ్చినావు నిజం చెప్పు. సంపాదించుకోవడం అంటే ఇప్పుడు నేను ఒక క్యాల్కులేషన్ చెప్పాను అనుకో బ్రో, ప్రతి స్టూడెంట్ అట్లే ఎన్ని చేయాలని లేదు. ఇప్పుడు నేను చెప్పే నా ఇంటర్వ్యూ చేసి కష్టపడడం అంతే ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక ఫస్ట్ బాగా కష్టపడ్డా, నైట్ షిఫ్ట్లు చేసా ఆల్మోస్ట్ 6 months, నిద్ర ఉండకపోయేది నాకు. దాని తర్వాత మంచి పార్ట్ టైం అంటే మంచి దాంట్లోకి అయితే వెళ్ళాను, బాగా పే వచ్చింది. ఓకే. నేను ఆల్మోస్ట్ ఒక 16 lakhs దాకా ఇంటికి పంపించాను ఇప్పటి వరకు. ఓకే. 16 లక్షలు 1.5 yearలో. ఓకే. సో బెస్టే అది. మళ్ళీ నీ ఖర్చులు అవన్నీ, నీ కాలేజ్ ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఈ ఫ్లైట్ చార్జెస్, ఇప్పుడు ఇక్కడ రాంగా ఇదంతా ఇది ఒక 3-4 lakhs ఇండియా ట్రిప్ అంటే ఇక ఆఫ్ కోర్స్ అవుతుంది. ఫ్లైట్ టికెట్స్ అని, ఇక్కడికి వచ్చినాక వాళ్ళకి ఏదో తీసుకురావాలి, వీళ్ళకి ఏదో తీసుకురావాలి, ఇదే ఖర్చులు ఉంటాయి. ఇది కాకుండా నేను ఇంకా ఇండియాకి పంపించాను అంటే లైక్ మమ్మీకి పంపించింది మాత్రము ఒక 16 lakhs దాకా పంపించాను, 16 to 17. అక్కడ నేను ఎవరైనా మోసం చేసిరా? చేయలేదు. అయితే నన్ను మోసం చేయలేదు, చాలా మంది మోసం చేసే వాళ్ళు ఉంటారు, నేను లైవ్ లో చూసాను. నన్ను అయితే మోసం చేయలేకపోయారు. నువ్వు ఎవరైనా మోసం చేసినవాడా? నేను ఎందుకు చేస్తా బ్రో, నేను చేయలే కాబట్టి నువ్వు చేసేవన్నా అంతే. లేదు బ్రో, నేను మోసపోలేదు, నేను ఎవరు చేయను కూడా. ఓకే.
సో ఇవన్నీ పక్కన పెడితే ఇంతసేపు హ్యాపీగా నవ్వుకుంటా నీ అక్కడి గురించి మాట్లాడినాం. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వస్తే, సో నీ గురించి నాకు కొన్ని తెలుసు. సో నేను అవి అడగాలనుకుంటున్నా, నువ్వు నిజాలు చెప్పాలి, ఓకేనా? సో అమ్మ సింగిల్ పేరెంట్, నేను చెప్పేస్తున్నా ఏం కాదు. సో అమ్మ సింగిల్ పేరెంట్. సో డాడీని ఎప్పుడన్నా మిస్ అయినా? చాలాసార్లు బ్రో. ఈవెన్ ఇక ఆ ఫీలింగ్ వస్తుంది కానీ, అంటే లైక్ నేను ఒక 3 days బ్యాక్ ఒక రీల్ పోస్ట్ చేశాను. ఇండియాకి వచ్చాను, మమ్మీని సర్ప్రైజ్ చేశానని. ఆ రీల్లో కూడా ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు, డాడీ ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేసి పెట్టు బ్రో అని. ఆ బాధ వచ్చేసింది. ఉంటుంది ఖచ్చితంగా. చాలాసార్లు మిస్ అయ్యాను, చాలాసార్లు. ఎన్నోసార్లు నాకు నేనే ఏడ్చుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అదంతా ఇప్పుడు మమ్మీ ముందు బయట పెట్టాను అనుకోండి, చాలా కష్టపడి పెంచింది. ఓకే, మమ్మీకి బాధపడిపోతుంది కదా, అట్లా. నాకు మమ్మీ ఒకటి చాలు. షీ ఈజ్ మై డాడ్, షీ ఈజ్ మై మామ్, ఎవ్రీథింగ్. అక్క ఉంది, అక్క కూడా అంతే, నన్ను అలాగే పెంచింది. సో చిన్నప్పటి నుంచి ఎన్నో స్ట్రగుల్స్ పడ్డారు మీరు, అంటే ఎవ్వరికి చెప్పుకోలేని చాలా ఉన్నాయి. సో ఏమన్నా 2 షేర్ చేస్తావా? అంటే ఎక్కువ మమ్మీ, నువ్వు, అక్క ఎక్కువ బాధపడిన సిచ్యువేషన్స్, అంటే ఎవ్వరు మీకు సపోర్ట్ చేయని సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి మీ జర్నీలో కదా. సో అవి నాకు 2-3 కావాలి. అంటే ఇవి నువ్వు చెప్పుకుంటే మీరు అప్పుడు బాధపడ్డాయి వాళ్ళకు కూడా తెలుస్తాయి. చాలా మందికి మీరు చెప్పుకోలేరు కదా. సో నా ఇంటర్వ్యూ త్రూ చాలా మంది కళ్ళు తెరవాలనుకుంటున్నా. సో నువ్వు చెప్తే 2-3 సిచ్యువేషన్స్. బ్రో, ఫస్ట్ సిచ్యువేషన్ చెప్పేదానికంటే ముందు మా ఫ్యామిలీ 0 to హీరో అనేదానికి ఫస్ట్ నేను 0 to హీరోనే చెప్తా. ఎందుకంటే చాలా సిచ్యువేషన్ చూసాం బ్రో. అక్క మమ్మీ ఏం లేకుండా హైదరాబాద్ వచ్చారు, కష్టపడ్డారు, చాలా చేశారు, జాబ్స్ ఆ జాబ్స్ ఈ జాబ్స్. వరంగల్కి వెళ్ళాం మళ్ళీ. బట్ అప్పటిదాకా కూడా నాకంటూ ఎక్కడ ఏ కష్టం రాకుంటే పెంచింది మమ్మీ. నేను కంప్లీట్లీ ఇంగ్లీష్ మీడియంలోనే పెరిగాను, నాకు చదివిస్తూనే ఉన్నారు అక్క మమ్మీ చాలా కష్టపడి కూడా. ఒకనొక సిచ్యువేషన్లో రైస్ కూడా లేవు ఇంట్లో మమ్మీకి అక్కకి తినడానికి. బన్స్ తిని ఒక డే స్పెండ్ చేసిన డే కూడా ఉంది బ్రో మమ్మీ అక్క. ఓకే. వరంగల్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఏదో రెంట్ కట్టుకోవడానికి ఒక 1000 రూపాయలు 1200 ఒక చిన్న రూము, చిన్న గ్యాస్ స్టవ్, ఒక 2-3 ప్లేట్లు, చిన్న రైసు, కొంచెము కూరగాయలు, అంతే. అప్పటి మందం అట్లాంటివి ఉన్నాయి, చాలా డేస్ ఉన్నాయి. ఎవ్వరు సపోర్ట్ చేయలేదు బ్రో. ఓపెన్గా చెప్పేస్తున్నా, నేనేం భయపడా. ఈవెన్ మా రిలేషన్స్లో కూడా అప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడు అందరూ వస్తున్నారు. ఇంకా అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఏం లేనప్పుడు ఎవరు రారంటారు కదా. అది నిజంగా జరిగింది నా లైఫ్లో. ఎవరు రాలే మమ్మీ దగ్గరికి, అక్క దగ్గరికి. చాలా స్టెప్ బై స్టెప్ చాలా చూసాం, ఫేస్ చేసాం. చాలామంది చాలా అనుకునే వాళ్ళు కూడా. ఒక్క సిచ్యువేషన్ అయితే నాకు ఇంకా గుర్తు బ్రో. అక్క మమ్మీ హైదరాబాద్లో ఉంటున్నారు, అక్క జాబ్ చేస్తుంది, మమ్మీ జాబ్ చేస్తుంది. అక్క దీపావళికి అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసింది, రిటర్న్ వెళ్తుంటే అక్కది మమ్మీ కూడా వచ్చింది. మమ్మీ ఇద్దరు వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తుంటే ట్రైన్లో వెళ్తుంటే దొంగ ఎవరో ఆ ఫోన్ లాగేసుకొని వెళ్ళిపోయారు. నేను వెళ్ళారేమో అని చెప్పి అప్పుడు కాయిన్ బాక్స్లో కాయిన్ వేసి ఫోన్ చేశాను. లిఫ్ట్ చేసిన వ్యక్తి, అరే ఆ పెద్దామని పట్టుకోనరా, చిన్నామని పట్టుకోనరా అన్నప్పుడు అసలు భరించలేకపోయాం. మమ్మీ వాళ్ళు ఎక్కడో, నేను అమ్మమ్మ ఎక్కడో, అసలు మాకు ఒక రేంజ్లో టెన్షన్ పడ్డాం. ఓకే. అంటే వాడు దొంగతనం చేసి యాక్టింగ్ చేస్తున్నాడు. ఓకే. కానీ వాడు యాక్టింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు మాకు ఫోన్లో మాట్లాడే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఏమో అయిపోతుంది, ఎవరో ఏమో చేసేస్తున్నారు అనే టెన్షన్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాం, కేసు పెట్టాము. అక్క వాళ్ళు వెళ్ళి రీచ్ అయ్యి మళ్ళీ మాకు కాల్ బ్యాక్ చేయాలి కదా, వాళ్ళు టెన్షన్లోనే ఉంటారు కదా. అసలు చాలా ఇట్లాంటి కొన్ని ఉన్నాయి సిచ్యువేషన్స్. ఇక ఏం లేని సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. వరంగల్కి వెళ్ళి చాలా స్ట్రగుల్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అక్క చదువుకుంటూ నన్ను చదివిస్తూ, అక్క జాబ్ చేస్తూ నన్ను చదివిస్తూ, మమ్మీ కష్టపడుతూ. బట్ ఒకటైతే చెప్తాను బ్రో, ఎక్కడ కూడా ఎవరు కానీ స్టెప్ బ్యాక్ అవ్వద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఏది ఏమైనా సరే, ఏ ఫ్యామిలీ అయినా సరే, ముందుకెళ్ళండి. ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది ఎర్న్ చేసుకోవడానికి, ఆ మెథడ్స్లో వెళ్ళండి. కానీ ఏదో అట్లని చెప్పి ఎర్న్ చేయాలని చెప్పి ఫాల్స్ పనులు చేయొద్దు. కరెక్ట్ దారిలో వెళ్ళండి, సెట్ అవుతారు బ్రో. మా ఇంట్లో ఏమీ లేని చెప్తున్నా, చిన్న గ్యాస్ ఉన్నది. అట్లాంటిది ఇప్పుడు మా ఇంట్లో 2 ఏసీలు ఉంటాయి, ఒక టీవీ ఉంటుంది, నాకంటూ మంచి ఎవ్రీథింగ్ ఉంది. నా ఇంటికి పోతే ఇది లేదు అది లేదని కాదు, ఇప్పుడు మా ఇంట్లో అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను తిరగడానికి కారు ఉంది, నాకు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎట్లున్నాయంటే కష్టపడితే. ఎవరికైనా అది సజెస్ట్ చేస్తా, కష్టపడండి, ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ నువ్వు కూడా బ్రో, నువ్వు ఎంత కష్టపడ్డాని నేను చూశాను. ఈరోజు ఈ పొజిషన్లోనే నిన్ను గుర్తుపడుతున్నారంటే నువ్వు చేసిన కష్టం అది. ఎప్పుడైనా చేస్తేనే మనము ఒక స్టేజ్లో ఉంటాం. చేయకుండా నేను అది కావాలి ఇది కావాలంటే ఉత్తగా దేవుడు వరం ఇయ్యడు, మనం కష్టపడితేనే దేవుడు ఏదైనా.
ఇప్పుడు దేవుడు గాల్ల దీపం పెట్టి ఏదో కావాలంటే ఏడైతుంది. ఇప్పుడు అందుకని లైవ్ ఎగ్జాంపుల్ నువ్వే అంటున్నావు కదా, నువ్వు ఎంత కష్టపడ్డావు ఈ పొజిషన్ రావడానికి నాకు తెలుసు. సో మేమిద్దరం నాకన్నా ముందు జర్నీ స్టార్ట్ చేసిండు ఆయన. సో అప్పటి నుంచి పరిచయం, మేమిద్దరం కలిసి ఒక ఈటీవీలో ఒక షో కూడా చేసినాం. ఆ షోలో నేనే విన్ అయినా. రన్నర్ బ్రో నేను, విన్నర్ అక్కడ రన్నర్ ఇక్కడ. సో అంటే ఎన్నో స్ట్రగుల్స్ పడి ఇంకా నా ఫ్రెండ్ అక్కడ పోయిండు, ఇంకా నేను ఇక్కడ ఉన్నా. సో వీళ్ళ అక్క కూడా నాకు మంచి అక్క. సో ఎక్కువ క్లోజ్ ఉంటాం అక్కతో కూడా. సో అంటే మీకు ఎక్కడ టర్నింగ్ పాయింట్ మీద అసలు మీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ వచ్చేసి మీలో ఎవరు కోటీశ్వరుడు అక్క మీలో ఎవరు కోటీశ్వరుడు పార్టిసిపేట్ చేయడము, 6,40,000 గెలుచుకోవడము, మేబీ 12 lakhs కూడా వచ్చి ఉండొచ్చు కావచ్చు, బట్ చిన్న క్వశ్చన్ వల్ల కొంచెం భయపడి అయిపోయింది. అది టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత నుంచి మా గురించి తెలియని వాళ్ళు లేరు, మమ్మల్ని ఆదరించని వాళ్ళు లేరు. బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. సో అప్పటి వరకు అసలు దిలీప్, దీప్తి వాళ్ళ అమ్మ వీళ్ళని ఎవ్వరు పట్టించుకోలే, ఎవరు పట్టించుకోలేదు. ఆ షో తర్వాత అందరు మీ దగ్గరకు వచ్చారు. అవును కదా, అవును, చాలా మంది బ్రో, చుట్టాలు వచ్చారు, అందరూ వచ్చారు, అన్నీ వచ్చాయి. అంటే చెప్తున్నా కదా బ్రో, ఇప్పుడు డబ్బులు వచ్చాయి, షోలో విన్ అయిపోయింది, మంచి దాంట్లో కనిపించింది, అప్పుడు వచ్చి పట్టించుకున్నారు. బట్ దానికి బిఫోర్ ఎందుకు పట్టించుకోలే అనేది నాకు ఇంకా క్వశ్చన్ మార్క్. ఓకే. కానీ టర్నింగ్ పాయింట్ అయితే మా లైఫ్లో అదే బ్రో. దాని తర్వాత మా రాతలు మారిపోయాయి. సో దీప్తక్కతో మాట్లాడదాం, దీప్తక్కని పిలుద్దాం ఇప్పుడు. సో అప్పటి నుంచి అక్క అక్క అని చెప్తుంటే మీరు అంటే దీప్తి అంటుంటే దీప్తి అంటే ఎవరో అని అనుకుంటున్నారా? సో మన ఆదాన్లోనే ఒక యాంకర్గా పనిచేస్తున్న దీప్తి మధుసూదన్ రెడ్డి గారు. సో నమస్తే అక్క. సో ఎప్పుడు అక్కడ కూర్చొని ఇప్పుడు ఇక్కడ కూర్చొని సో ఎట్లున్నారు? రోజు నీ కళ్ళ ముందే కనిపిస్తున్నా. ఏమో అంటే నాకు కళ్ళ ముందు అయితే నాకు బాగానే కనిపిస్తున్నా, మళ్ళీ లోపల ఏమైనా బాధలు ఉన్నాయేమో అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నా. అయితే నేను చాలా అడిగిన బ్రోని. సో చాలా మీ కష్టాలు చెప్పలే. సో జనాలు చూసేవాళ్ళు ఒక 100 నెంబర్ చూసినా ఒక్కలన్నా చేంజ్ అవ్వాలి, స్ట్రగుల్స్ ఇట్లా ఉంటాయి లైఫ్లో అని చెప్పి ఉంటాయి. చాలా మందికి తెలియదు స్ట్రగుల్స్ ఉన్నాయి, కానీ వాటిని ఎట్లా అధిగమించుకోవాలో వాళ్ళకి తెలియదు. సో నాకు ఎందుకో మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది. సో మీ స్టోరీ నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, అంటే మనం తెలిసినప్పటి నుంచి తెలుసు. ఒక 10 సంవత్సరాలు ఏమవుతుంది మనం మా తమ్మునితోనే ఫ్రెండ్షిప్ చేసి. సో మీ కష్టాలు చాలా మందికి చెప్తే వాళ్ళ కష్టాలను కూడా వాళ్ళు అధిగమించి వాళ్ళు ఒక స్టేజ్లో ఉంటారు అన్నట్టు నేను అనుకున్నా. సో అందుకే నేను పిలవడం జరిగింది. సో తమ్ముడు చిన్నగా ఉండే, సో దాని తర్వాత మొత్తం నువ్వే చూసుకున్నావు. వాడికి నాకు 4 years గ్యాప్. అదే, మీలో ఎవరు కోటీశ్వరుడు తర్వాత మొత్తం లైఫ్ చేంజ్ అయిందని చెప్పిండు తమ్ముడు. సో దానికి ముందు ఎట్లా ఉండే లైఫ్? అంటే ఒక ఆడపిల్లగా నువ్వు ఎన్ని స్ట్రగుల్స్ పడ్డావు? నేను పడిన దానికన్నా మా మమ్మీ ఎక్కువ ఫేస్ చేసింది యాక్చువల్గా. అంటే నాన్న వెళ్ళిపోయింది, మమ్మీకి ఏజ్ ఆఫ్ జస్ట్ 25-26 ఉంటాయి అంతే, చిన్నది. సో ఇంకా ఆమెకు అప్పుడు ఏజ్ 25-26 అంటే ఈ కాలంలో అయితే డెఫినెట్గా వెంటనే సెకండ్ మ్యారేజ్కి వెళ్ళిపోతారు. సో అప్పుడు మమ్మీకి కూడా ఆల్మోస్ట్ అందరూ సజెస్ట్ చేశారు. ఇంకా కొంతమంది మా రిలేటివ్స్లోనే వెరీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్లు కూడా పెళ్లి చేసుకున్నప్పుడు 2 పిల్లలు ఉన్నారా, ఇప్పుడు ఏం అవసరం, వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడైనా ఆశ్రమంలో పెట్టేద్దాం, నువ్వు అప్పుడప్పుడు వెళ్ళి చూసుకొని వద్దులే, నీకు ఇంకో పెళ్లి చేస్తాము, నీ లైఫ్ బాగుంటుంది, నేను చాలా యంగ్ ఏజ్ అనే దాంట్లో ఎంకరేజ్ చేశారు. అంతెందుకు ఒక సంబంధం కూడా చూశారు. వాడు చాలా చిన్నవాడు, వాడికి నిజం చెప్పాలంటే వాడికి బీటెక్కి వచ్చేంత వరకు కూడా మా ప్రాబ్లమ్స్ కానీ మేము స్ట్రగుల్స్ కానీ ఏది వాడికి మేము ఎప్పుడు చెప్పింది లేదు. వాడిని చాలా దూరంగా పెట్టే చూసుకున్నాం అప్పటి వరకు కూడా. ఒక సంబంధం కూడా చూసారు యాక్చువల్గా. కానీ మమ్మీ ఎక్కడో ఒక భయం ఏంటి అని అంటే ఎవరితోనో వినిందంట. అంటే ఈ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆడపిల్ల ఉంటే ముఖ్యంగా ఇప్పుడు వైఫ్ లాగా ఈమెను యూజ్ చేసుకుంటారు, రేపు పొద్దున సొంత కూతురు అయితే కాదు కదా, ఈ అమ్మాయిని కూడా ఏదైనా చేయొచ్చు అనే దాంట్లో ఒక భయానికి వెళ్ళిపోయింది మమ్మీ. మొదటి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్ళి అనేది ఏది ఇష్టం లేదు, కానీ అక్కడ ఏంటంటే అతను మమ్మల్ని ఇద్దరిని కూడా చూసుకుంటామనేసరికి సరే అనుకుంది. కానీ వెంటనే ఆ థాట్ తోటి భయం వేసి అసలు నాకు పెళ్ళి వద్దు, ఏమి వద్దు, నేను ఇలాగే ఉంటాను, ఏదైతే అదైంది చూసుకుందాం అనే దాంట్లో వెళ్ళిపోయినప్పుడు చాలామంది అవాయిడ్ చేసేసారు ఫ్యామిలీ మొత్తాన్ని. మాకు తోడుగా ఉందంటే లిటరలీ అమ్మమ్మ ఒక్కతే పెద్ద ఆమె, కానీ మాకు తోడుగా ఉన్నది మొన్నటి వరకు కూడా ఉన్నది అమ్మమ్మ ఒక్కతే. మేము ముగ్గురమే, మా ప్రపంచం మేము ముగ్గురం. అందుకే నాకు ఎక్కువగా ఈ బయట ఈ అమలకులు ముచ్చట్లు ఇవ్వాలంటివన్నీ అన్నింటికి నేను చాలా దూరం ఉంటాను. అసలు నాకు ఎవరిలాంటివి కూడా ఏం తెలియదు అనమాట. పొద్దున్నే కాలేజ్కి వెళ్ళినామా అంటే నేను కాలేజ్లో జాబ్ చేసేదాన్ని, వాడు కాలేజ్కి వెళ్ళిపోయేవాడు. కాలేజ్కి వెళ్ళామంటే సాయంత్రం వచ్చాక ముగ్గురం కూర్చొని ముచ్చట్లు పెట్టి కాసేపు టైంపాస్ చేసి ఆ తర్వాత నేను వర్క్లో డాన్స్ క్లాసెస్ చెప్పేదాన్ని, ట్యూషన్స్ చెప్పేదాన్ని.
అంటే లైఫ్ లీడ్ చేయాలి కాబట్టి అవన్నీ చేసుకునేదాన్ని. సో అటు వెళ్ళిపోయే వాళ్ళము. వాడు నాకు హెల్ప్ చేసేవాడు ట్యూషన్స్లలో, తమ్ముడు కూడా. అంటే బ్రతకడానికి ఎలా అంటే ఏ పని అంటే ఆ పని, అంటే కొన్ని చెడు పనులు తప్ప కష్టంతో కూడుకున్న ప్రతి పని చేశాము. నేను అడ్మిషన్స్ చేపిస్తే డబ్బులు ఇస్తారు అని అంటే ఎండాకాలం అది ఇదని చూడకుండా, ఫుడ్ లేకపోయినా ఏం లేకపోయినా బైక్ వేసుకొని ఏ ఊరంటే ఆ ఊరు పరిగెత్తటాలు, అడ్మిషన్స్ చేసుకొని రావటాలు, ట్యూషన్స్ చెప్పటాలు, డాన్స్ క్లాసెస్ చెప్పటాలు. అసలు మార్నింగ్ నేను 4 o'clock లేసానంటే మళ్ళీ నైట్ 9:30, 10 పడుకునేంతవరకు మేబీ ఒక 1 hour రెస్ట్ తీసుకునేది కావచ్చు అంతే. అట్లా కష్టపడ్డాం చాలా. అంతకుముందు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు కాదు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు తమ్ముడు చాలా చిన్నోడు, నేను అమ్మే, అంటే ఇంట్లో ఎవరు అని చెప్పడానికి ఆడవాళ్ళు అనేది ఎక్కువ వెళ్ళిపోయింది. అమ్మమ్మ కూడా ఉండేది కాబట్టి 3 ఆడవాళ్ళు 2 ఆడవాళ్ళు ఇలాగే ఉండేది. సో మాకు ఏదైనా సపోర్ట్ చేస్తే ఆడవాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇస్తారో లేదో, వస్తుందో లేదో, వీళ్ళకి సాయం చేస్తే బయట ప్రపంచానికి ఎలా వెళ్తుందో అనే దాంట్లోనే రిలేటివ్స్ చాలా అవాయిడ్ చేశారు. అసలు మాతో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు సరిగా. 1, 2, 3 రిలేటివ్స్ మా వాళ్ళు తప్ప, కొంతమంది ఉన్నారు, వాళ్ళు తప్ప అసలు ఎవ్వరూ మాకు సపోర్ట్ చేసిందే లేదు. ఎప్పుడైతే ఆ ఎంఈకే షో వచ్చిందో, ఎప్పుడైతే నేను ఒక సర్టెన్ అమౌంట్ ఎర్న్ చేసుకున్నానో అండ్ నేను ఒక స్క్రీన్ మీద కనిపించేసరికి అప్పుడు అందరికీ నా కూతురు, నా అన్న కూతురు, నా కోడలు కూతురు, మా వాళ్ళు అని చెప్పేసి అందరూ రావడం అప్పుడు స్టార్ట్ చేశారు. అప్పటి వరకు ఒక్కరు పట్టించుకోలేదు. ఎవ్వరు మమ్మల్ని అవాయిడ్ చేసేవాళ్ళు చాలా. అంటే ఇంకంతే, రీజన్స్ ఏవైనా అయి ఉండొచ్చు కానీ అప్పట్లో చాలా బాధ వేసేది. అంతెందుకు వీడి మొన్నటికి మొన్న ఏదైనా ఫంక్షన్కి వెళ్తే నువ్వు రామరెడ్డి కూతురువా కొడుకువా అని చెప్పేసి వీడి దగ్గరికి వస్తే అంతే, ఇంతవరకే. వాడికి ఎవరో కూడా తెలియదు ఇప్పటికీ కూడా చాలామంది. ఏ బాబాయిలు ఎవరో తెలియదు, పెదనాన్నలు ఎవరో తెలియదు, మామలు ఎవరో తెలియదు, ఎవ్వరూ తెలియదు వాడికి అటువైపు నుంచి. అంటే చాలా దూరంగా ఉండేది అంతా. అంటే కష్టపడ్డాం చాలా లైఫ్లో. ఒకరి దగ్గర చేయి చాపకుండా కష్టపడి, ఈవెన్ నా పెళ్ళికి కూడా మమ్మీ ₹1 బయట నుంచి అప్పు చేయకుండా పెళ్లి చేసింది. జనరల్గా ఆడపిల్ల పెళ్లి చేస్తే డెఫినెట్గా ఇంట్లో అప్పులు అవుతాయి అంటారు కదా, బట్ ఆ పరిస్థితి రాకుండా అంత కష్టపడి మా డబ్బులు మేము సంపాదించుకొని మేము ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఈరోజు మొన్న వీడిని పంపించేంత వరకు కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి. సో అంటే పంపించే ముందు కూడా మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఆ స్ట్రగుల్ అయితే ఇంకా ఎంత బాధ అంటే, అది నాన్న వెళ్ళిపోయాడు, ఎక్కడున్నాడో తెలియదు. లోన్ అప్లై చేయాలి, ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేస్తే ఫాదర్ డీటెయిల్స్ డాక్యుమెంట్స్ అడుగుతారు. నాన్న లేడు, విడిపోయి ఉంటున్నాము అని చెప్పేసి అంటే సరే అయితే డివోర్స్ పేపర్ ఇవ్వమంటారు. మా మమ్మీ డివోర్సే అప్లై చేయలేదు, అసలు వదిలేసుకున్నాం అంతే. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత అసలు డివోర్స్ అప్లై చేయలేదు. డివోర్స్ పేపర్స్ లేకపోతే లోన్ రాదు. వాళ్ళేంటి, బ్యాంక్ వాళ్ళకి సంబంధం లేదు కదా, వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఓకే సివిల్ ఎఫెక్ట్ ఉన్నట్టుంది, అందుకని ఈ రీజన్స్ ఏవో చెప్తున్నారు అని చెప్పి. అక్కడొకటి బంధువుల్లో చాలా క్లోజ్ మెంబర్స్ని కూడా అడిగి చూసాం, డబ్బులు ఇస్తామని ప్రామిస్ చేసిన వాళ్ళు కూడా తీరా టైంకి ఇది చేశారు. ఇంకా ఏది లేక చాలా ఇష్టంగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ని ఒక 4 సిల్వర్ ప్లే బటన్స్ కూడా వచ్చిన తర్వాత ఆ రోజైతే వాళ్ళు లిటరల్లీ ఫుల్ ఏడ్చాడు. ఫస్ట్ ఛానల్ తీసేసిన రోజైతే ఇంటికి వచ్చి ఏడుస్తూనే ఉన్నాడు మొత్తం అంతా. ఇష్టంగా చేసుకున్న ఛానల్స్ని, అది కూడా లక్షల సబ్స్క్రైబర్స్, ఒకటి 4.5, ఒకటి 3.3 ఇట్లా చేసిన ఛానల్స్ అన్నింటినీ అమ్మేసి ఆ డబ్బులతోని, ప్లస్ మా ఫ్యామిలీలోనే ఒక వెరీ క్లోజ్, అంటే ఆ పర్సన్ని రివీల్ చేయొద్దు అనుకుంటున్నాం కాబట్టి ఫ్యామిలీలో ఒక పర్సన్ బాగా వచ్చి నువ్వు ఎదిగిన తర్వాత సెటిల్ అయ్యాక నాకు రిటర్న్ ఇవ్వు నాన్న అని చెప్పి ఆవిడ డబ్బులు ఇస్తే, ప్లస్ యూట్యూబ్ ఛానల్ అమ్మేసిన డబ్బులు అన్నీ పట్టేసి ఒక 30 lakhs దాకా ఖర్చు వచ్చి ఉంటుంది ఈజీగా. అన్నీ పెట్టేసి పంపించాం. కానీ మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరో కానీ పేరు చెప్పొచ్చు, అంటే వాళ్ళకి ప్రైవసీ ఇంపార్టెంట్. ఎందుకంటే హెల్ప్ చేసిన పేరు మనం చెప్పొచ్చు, బంధువుల్లోనే, కానీ ఆ పేరు చెప్పం ఎందుకంటే అది చాలా వెరీ క్లోజే, కానీ వద్దు. అంటే బంధువులలో కూడా కొంచెం అది పక్కన పెట్టేస్తే వాళ్ళకి ఇచ్చారు కానీ మాకు ఇవ్వలేదు అట్లా. ఎప్పుడు ఏదైనా హెల్ప్ అడిగితే అంటే వాళ్ళకి తెలుసు ఎవరికి జెన్యూన్ ఎవరు ఇది అనేది, జెన్యూన్ పర్సన్స్కే ఇవ్వాలి అనుకునే టైప్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్ అనమాట. పొద్దున మళ్ళీ మేము అడిగితే ఇవ్వలేదు అనేది వెళ్ళిపోతుంది కాబట్టి. సో ఛానల్స్ తీసేటప్పుడు నీ ఫీలింగ్ ఎట్లా ఉండే? చాలా బాధపడ్డా బ్రో. ఒక ఛానల్ అయితే నాకు చెప్పాను కదా, ఫస్ట్ పే నుంచి కొంచెం బల్క్ అమౌంట్ వచ్చిన ఛానల్ అది. అదే ఛానల్ అయ్యింది ఇప్పుడు ప్రముఖ ఛానల్ గా ఇప్పుడు ఉంది. అదేనా? అదేనా? ఎగ్జాక్ట్లీ. చాలా పెద్ద ఛానల్.
సో నాకున్న ఆ ఛానల్ కి ఉన్న అగ్రిమెంట్ నోటీసెస్ ప్రకారం నేను ఆ ఛానల్ పేరు చెప్పాను కానీ నువ్వు పెద్ద చెప్పావు కానీ ఛానల్ నీలో బాధ ఉంటుంది ఛానలే కదా ఇంతగానో ఎదుగుతుందా? ఇప్పటికీ బ్రో అది తెలుసా, ఇప్పటికీ ఆ పెద్ద వ్యక్తి కొన్నారు, పెద్ద వ్యక్తి నడిపిస్తున్నారు అన్నప్పుడు ఒక తెలియని ఆనందం లోపల, అరే ఇది మన ఛానల్ అప్పుడు మిస్ చేసుకున్నామనే బాధ. ఇప్పుడు అది ఒక చాలా పెద్ద వ్యక్తి. అదే. కానీ ఆ ఛానల్ అమ్మిన రోజు నేను చాలా బాధపడ్డా. ఇష్టంతో స్టార్ట్ చేశా, చాలా ఇచ్చింది నాకు అని చెప్పేసి. ఈవెన్ నా మన దునియా ఛానల్ అమ్మినప్పుడు కూడా అంతే ఎమోషనల్, అది ఒకటి తెలియకుండా ఏడుపు వచ్చేసింది బ్రో. కొంచెం ఎందుకంటే ఏదో 10 రోజులలో కష్టపడి ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చిన ఛానల్స్ కాదు కదా, చాలా ఆల్మోస్ట్ ఒక 1.5 year 2 years దాన్ని స్ట్రెస్ పెట్టి ఆ ఛానల్స్ని రన్ చేసిన ఛానల్స్ కదా, అంతే కదా బ్రో. సో ఎంత వచ్చింది ఆ ఛానల్ అమ్మితే? పర్లేదు, మంచి అమౌంట్సే వచ్చాయి. ఒకటి మన దునియాకి 4.5 దాకా వచ్చాయి, దీనికి ఒక 6-7 దాకా వచ్చాయి. తర్వాత ఇంకా వేరే మంచినే వచ్చాయి అమౌంట్. ఒక హాఫ్ వీడు వెళ్ళడానికి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అంతా మనకు యూట్యూబ్ నుంచే వచ్చాయి. వెళ్తాని అనడం జరిగిందా, మీరు పంపించారా? అసలు ఏం జరిగింది అంటే ముందే వాడిని వెళ్ళమని చెప్పాం, ఇప్పుడు కాదు. అసలు వాడు బీటెక్ అయిపోయిన వెంటనే వెళ్ళమనంటే అప్పుడు వాడు ఏం ఆలోచించాడంటే అమ్మకి నాకు అటాచ్మెంట్ ఎక్కువ ఫస్ట్. సో నా పెళ్లి చేసుకొని వచ్చేసిన తర్వాత అమ్మ లిటరలీ మెంటలీ ఫిజికల్లీ అంతా వీక్ అయిపోయింది చాలా. ఒక టైంలో వీడు నా దగ్గర ఉన్నాడు, ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంకా నేను దూరం అయ్యాననే ఫీలింగ్, ప్లస్ వీడు లేడు, ఎవరు లేకపోయేసరికి ఒంటరితనం ఎక్కువైపోయి ఆ బాధతో తెలియకుండా కళ్ళు తిరిగి పడిపోయింది, హాస్పిటలైజ్డ్ అయింది. చాలా ఇబ్బంది అయిందనమాట. అప్పుడు వీడేం ఆలోచించాడంటే ఇప్పుడు నేను అబ్రాడ్ ఇవన్నీ పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది, ఏదైతే యూట్యూబ్ అప్పుడే స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఒక పెద్ద ప్రముఖ ఛానల్, నాకు బాగా తెలిసిన ఛానల్ అప్పుడే స్టార్ట్ అయిందనమాట. సో అది చూసేసి మనం కూడా స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా ఇంట్లో కూర్చొని స్టార్ట్ చేసి మెల్లిగా అది అంచెలంచెలు చాలా ఫాస్ట్గానే గ్రోత్ వచ్చింది. ఒక 2-3 yearsలోనే మాకు 5 lakhs దాకా సబ్స్క్రైబర్స్ వెళ్ళారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు. అండ్ మంచిగా వెళ్ళింది అనమాట. ఇంకా అక్కడ ఉన్నాడు. లక్కీగా మనం చేసే ప్రాంక్స్ అవి చూసి కూడా స్టార్ మా నుంచి మనకి ఆఫర్ కూడా వచ్చింది యాక్చువల్గా చెప్పడం జరిగింది. సో ఆ లాక్డౌన్ వాళ్ళ లైఫ్ని టర్న్ చేసింది మళ్ళీ. ఒక లాక్డౌన్ లేకపోతే మాత్రం నేను ఇక్కడే ఉందను బ్రో. ఇదే ఇండియాలో మన దేశంలోనే హ్యాపీగా చాలా మంచిగా బ్రతికేవాడిని. వెళ్ళి మంచి పని చేసిన అనుకుంటున్నావా? ఎట్లా ఉంది? లాక్డౌన్ అనేది చాలా మందిని చేంజ్ చేసింది, చాలా మంది లైఫ్ ని చేంజ్ చేసింది. అట్లా నా లైఫ్ కూడా చేంజ్ అయిపోయింది. లాస్ అయిపోయినా చాలా వచ్చిన డబ్బులు ఎట్లా వచ్చాయో అలాగే లాస్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. సో ఎందుకంటే ఈఎంఐస్ పెట్టి అవి ఎక్విప్మెంట్ అనేది తీసుకొని ఉంటాం కదా. లాక్డౌన్ లో ఎవరు వర్క్ చేయలేక, మేము బయటకు వెళ్ళి షూట్స్ చేయలేక, స్టార్ మా మ్యూజిక్ నుంచి 2 ప్రాజెక్ట్ వచ్చాయి నాకు, అగ్రిమెంట్ కూడా అయిపోయింది. ఒకటైతే యాడ్ కూడా వేయడం స్టార్ట్ చేశారు. ఈ రోజు నుంచి షో టెలికాస్ట్ అవుతుందని చెప్పి ప్రోమోస్ కూడా వదిలేరు అట్లా మా మ్యూజిక్. సో షూట్స్ కూడా చేసాం సగం, ఆల్మోస్ట్ ఒక కొన్ని ఎపిసోడ్స్ 10-15 ఎపిసోడ్స్ కి పెట్టుకొని రెడీగా ఉండే. సడన్ గా లాక్డౌన్ వచ్చేసి ఏమైపోతుంది జనాలకి అంటే ఆ కోవిడ్ అనేది ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కదా, పబ్లిక్ లోకి చేసిన వీడియోస్ ని చూసి ఇప్పుడు వెళ్ళి వీళ్ళు చేశారేమో అని చెప్పి మా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది వస్తుందో అన్న దాంట్లో వాళ్ళు షోని ఆపేశారు. లాక్డౌన్ ఆగిపోతే స్టార్ట్ చేద్దాం అనుకుంటే తెలిసిందేగా 3 సంవత్సరాలు మనల్ని 2 సంవత్సరాలు అయితే లిటరల్లీ కుదిపేసింది. సో అబ్రాడ్ లోనే అక్కడే సెటిల్ అయిపోతాడంట వెళ్ళనా అని అడిగితే వీళ్ళకన్నా ఇక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళతో కలిసి ఉండటం కన్నా దూరంగా ఉండడమే బెటర్. మేమంతా నీ ఫీలింగా తమ్ముడు ఫీలింగా? అక్క ఫీలింగ్ అక్కకు ఉంటుంది, నా ఫీలింగ్ నాకు. నీ ఫీలింగ్ ఏంది? నా ఫీలింగ్ అని అంటే ఫస్ట్ అయితే ఇప్పుడు నేనున్న దేశంలో పిఆర్ తెచ్చుకుంటా. ఇట్స్ నాట్ లైక్ చేంజింగ్ పాస్పోర్ట్ కాదు, తెచ్చుకుంటా అంటే ఇక అంతే కదా ఉండాలి. ఇక లేదు, పాస్పోర్ట్ వేరు మళ్ళీ. జస్ట్ పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్స్, ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా రావచ్చు అనే స్టేటస్ ఒకటి. సో అది తెచ్చుకున్నాక దాని తర్వాత నాకు నేను ఇప్పుడు జాబ్ వెళ్ళగానే జాబ్స్ అప్లై చేసుకుంటాను. జాబ్ వచ్చిందా అంతే, ఇంకా లైఫ్ చేంజ్ అయిపోతుంది. మళ్ళీ రిటర్న్ వచ్చాక అదే జాబ్ మీద ఇక్కడ మంచి ఆఫర్స్ వస్తే ఇక్కడే ఉంటాను. మమ్మీని చూసుకోవడం ఉండడం కంటే ఇంకా అంతగా మించింది ఏముంటుంది. కానీ నేనేమంటా అంటే ఇప్పుడు సొంత వాళ్ళే మనల్ని ఏం చూడలే, సో వాళ్ళ దగ్గరనే మనం ఏంటో మనం అలా ముందుండే మనం ఏంటో మనం చూపించాలనేది నాకుంటది. అవును, అది మేము కూడా స్టార్టింగ్ లో అలాగే అనుకుని అంతా చేసాము. కానీ ఒక టైంలో వీడు వెళ్తున్నప్పుడు కూడా ఇచ్చిన రెస్పెక్ట్ మారిపోయింది. వీడు వెళ్తున్నప్పుడు మమ్మల్ని చూసిన స్టేటస్ బయట ఎలా చెప్పుకున్నారంటే అసలు అది మేము పిచ్చ ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ ఏంటంటే, అంటే బయట వేరే వాళ్ళ పిల్లలు, మా రిలేటివ్స్లోని పిల్లలు ఇంకా సెటిల్ కాక, మా వయసు ఉన్న వాళ్ళు కూడా సెటిల్ అవ్వక ఇంకా అక్కడే ఉండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరినీ చూపిస్తూ, కొంతమంది తప్పులు చేసిన వాళ్ళకి మా మమ్మీని ఎగ్జాంపుల్గా చేసి చూపిస్తారు చూడు, అది పిచ్చ హ్యాపీగా ఉంటుంది. అది చూడు, సింగిల్ ఉమెన్ ఎంత కష్టపడింది, 2 పిల్లల్ని ఎలా పెంచింది చూడు, ఆ అమ్మాయి ఏమో ఇది చేస్తుంది, వాడేమో అలా వెళ్ళిపోయినాడు, అదిరా అసలు ఆడదంటే అలా పెంచాలిరా
తండ్రి లేకుండా జనరల్లీ మా అమ్మ మాకు దొరకడం ఎంత అదృష్టమో మా ఇద్దరికి కూడా అనుకోకుండా అంటే జనరల్లీ ఫాదర్ లేడు కాబట్టి మేము పిచ్చర్ లీనియన్స్ తీసుకోవచ్చు, ఏమైనా చేసినా మమ్మల్ని అనేవాళ్ళు లేరు. సేమ్ టైం మేము కూడా మా మమ్మీ మాట వినుకుంటూ మేము కూడా ఉన్నాం కదా, అది మా మమ్మీకి వచ్చిన రెస్పెక్ట్ ఇప్పుడు ఈ రోజు మా రిలేటివ్స్లో మా మమ్మీకి రెస్పెక్ట్ అక్కడ ఉంది. అది మేము వీడు వెళ్ళే మూమెంట్లో మేము అది ఇంకెక్కువ అబ్జర్వ్ చేసాం. సో మమ్మీని ఎప్పుడన్నా మీరు ఇద్దరు ఎప్పుడన్నా బాధ పెట్టిరా అంటే ఇండివిజువల్గా చెప్పండి, మీ వల్ల మమ్మీ ఎప్పుడన్నా బాధపడ్డదా? లేదు బ్రో, బాధ పట్టే అంత సిచ్యువేషన్ ఇంతవరకు తీసుకురాలేదు. ఓకే, మేబీ ఎప్పుడన్నా ఫినాన్షియల్ స్ట్రెస్సెస్ ఉంటాయి కావచ్చు కానీ ఎప్పుడు బాధ పెట్టలేదు, పెట్టాము ఇంకా కూడా. చిన్న చిన్నవి ఉంటాయి కదా అప్పుడప్పుడు ఇంట్లో ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు టైంకి రాకపోతే లేదంటే లేదు బ్రో, లేదు ఈ మధ్య అది కూడా చాలా లేదు కానీ అంటే వెళ్ళే ముందు కొంచెం వెళ్తాడు కదా మళ్ళీ కలవాడు కాబట్టి దాంట్లో అంతే. ఆ చిన్న చిన్నవి తప్ప అంటే కామన్ ఉండే ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగేవే ఆ చిన్న చిన్నవి తప్ప ఎప్పుడు మేము మమ్మీని బాధ పెట్టింది లేదు. నా పెళ్ళయి వెళ్ళిపోయేటప్పుడు ఇంకెక్కువ బాధపడింది అమ్మ, అస్సలు తట్టుకోలేకపోయింది కొన్ని రోజుల వరకు. నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం మళ్ళీ కారు ఎక్కి కూర్చున్న దగ్గర నుంచి కారు ఇంక ఎక్కే మూమెంట్ నుంచి ఏడుపు స్టార్ట్ అవుతుంది. నేను ఇంటికి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే నేను సెట్ అయ్యేంత వరకు ఏడుపు ఉంటూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఫోన్ చేస్తుంది ఏడుస్తుంది, ఫోన్ చేస్తుంది ఏడుస్తుంది. అంటే అమ్మకి ఒక 15 years ఏజ్ గ్యాప్ శివ, అంతే అమ్మకి నాకు జస్ట్ అంతే. 14 yearsకి పెళ్లి చేశారు, 15 yearsకి నేను పుట్టాను, జస్ట్ ఏజ్ గ్యాప్ అంతే కదా. 26 yearsకి అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు నేను 10-11 years అమ్మాయిని అంతే. అక్కడి నుంచి మమ్మీతో నేను ట్రావెల్ అవుతూ వస్తున్నాను, తన ప్రతి మూమెంట్లో నేనున్నాను. తను స్ట్రగుల్ ఒక సింగిల్ మూమెంట్ అంటే ఎలా చూస్తారో తెలుసు కదా, అలాంటి మూమెంట్లో కూడా అమ్మ నాతో వచ్చి ప్రతిదీ షేర్ చేసుకునేది. ఇగో వీళ్ళు అన్నారు, వాళ్ళు అలా అన్నారు, అలా ప్రతిదీ నాతో షేర్ చేసుకుని ఒక ఫ్రెండ్ లాగా అయిపోయి మమ్మీ నేను వెళ్ళిపోయేసరికి తట్టుకోలేకపోయింది. అప్పుడు నాతో ఎలా అయితే బాండింగ్ హెవీ అయిపోయి తట్టుకోలేకపోయిందో వీడు వెళ్ళిన తర్వాత కూడా అలాగే అయింది. అంటే మళ్ళీ నా పెళ్ళైన తర్వాత ఒక 4 years 5 years అంతా వీడితో చాలా క్లోజ్ అయిపోయాను కదా, వీడు వెళ్ళేసరికి మళ్ళీ అదే నాకు తెలుసు అమ్మ ఇలా అవుతుందని చెప్పి మేమే మంత్లీ 2-3 వెళ్ళటం, అమ్మని తీసుకురావటం అంతా చేసుకుంటున్నాం. సో అంటే ఈ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు తమ్ముడు అమ్మ ముగ్గురు కూర్చొని ఎప్పుడన్నా ఎక్కువ బాధపడ్డ సిచ్యువేషన్ ఏదైనా ఉందా? నాన్న సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి ఏడుస్తూనే ఉంటాం. నాకైనా నాన్న ఎలా ఉంటాడో తెలుసు శివ, వాడికి ఫేస్ కూడా గుర్తులేదు, అచ్చం ఇలాగే ఉంటాడు. ఇదే ఫేస్ కట్, ఇదే గడ్డం, ఇదే పర్సనాలిటీ, ఎవ్రీథింగ్ ఇదే. ఇంకొంచెం హైట్ ఉంటాడు అంతే, మా నాన్న ఒక 6 ఉంటాడు అంతే, సేమ్ టు సేమ్ ఉంటాడు. ఆయన గురించి వచ్చిన ప్రతి మూమెంట్ ఏడుస్తూనే ఉంటాం. నా పెళ్ళి అప్పుడైతే కాళ్ళు కడగటానికి ఉంటుంది కదా, ఆ మూమెంట్ మమ్మీ పిచ్చిగా ఏడ్చేసింది అసలు. అది ఎవరికైనా ఉంటుంది కదా, కన్నప్పుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి అని చెప్పి. ఆయన ఎక్కడున్నాడు అనే విషయం రిలేటివ్స్లో కొంతమంది ద్వారా తెలిసింది. ఇన్ఫర్మేషన్ పాస్ చేసి రమ్మని రిక్వెస్ట్లు పెట్టి ఇన్ని చేసినా కూడా ఆయన రాలేదు. సరే ఒక్కటి కాళ్ళు కడుగుదాము అని అంటే పద్ధతులు ఒప్పుకోవు. ఆ మూమెంట్ అమ్మో మర్చిపోలేము. ఇప్పటికీ గుర్తొచ్చిన ప్రతిసారి మమ్మీ ఏడుస్తూనే ఉంటుంది. నాకు ఉన్నది నువ్వు ఒక్కదానివి, నీ కాలు కడిగి కన్యాదానం చేయలేని పరిస్థితి నాది, మళ్ళీ ఇది కాదు భర్త ఉండి చేయలేని పరిస్థితి. సో ఫొటోస్ ఏమైనా ఉన్నాయా డాడీ మీ దగ్గర? చూపిస్తే నీకు ఇప్పుడు యాస్టీజ్ ఉంటాడు, నా దగ్గర ఉంది జెరాక్స్. రివీల్ చేద్దామా వీడియోలో? ఏం పర్లేదు, రివీల్ చేసి ఇప్పుడు ఒకవేళ ఆయన చూసాడనంటే అట్లీస్ట్ నా పిల్లలు ఇంత అయ్యారు నేను లేకున్నా అన్న విషయం ఆయనకు తెలిసినా చాలు. ఆయన ఉన్నాడని మీకు తెలుసా? తెలుసు. చూసిరా మీరు? నేను ఎప్పుడు నాకైతే కంప్లీట్లీ ఐడియా లేదు. ఓకే, వాడికి అసలు తెలీదు. ఒకవేళ అబ్రాడ్ వెళ్ళే లోపు మీ నాన్న మీ దగ్గరకు వచ్చి కలవాలనుకుంటే? ఇప్పుడు అంతా చచ్చిపోయాము శివ, ఇంకేం లేదు. ఆ ఫీలింగ్స్ కోపాలు అన్నీ అయిపోయినాయి, స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసి క్రాస్ చేసి ఇప్పుడు ఏదో లైఫ్లో సెటిల్ అయిపోయే మూమెంట్లు. ఈ టైంలో వచ్చి ఆయన కనిపించిన అప్పుడున్న బాధ కోపం ఇవేవీ లేవు. వచ్చినా ఓ మీరేనా అనే దాంట్లో ఉంటాం కావచ్చు ఇప్పుడు, ఎందుకంటే అంత ఫేస్ చేసి 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 వచ్చాం. వస్తే రానిస్తారు? లేదు రానిచ్చేది కాదు, మాట్లాడించేంత వరకే. ఆయన వచ్చి ఏం చేస్తాడు, ఆయనకి ఇంకో పెళ్ళయింది, ఆయనకు ఒక కూతురు ఉంది. నాకైతే అది కూడా లేదు, లీస్ట్ ఇంట్రెస్టెడ్. నేను చిన్నప్పటి నుంచి లేనిది ఇన్ని ఇయర్స్ లేని ఇప్పుడు వస్తే ఏముంటుంది? సేమ్ ఉండు, నువ్వు ఏ ఫోటో చూపించు. ఇది కూడా సేమ్ ఉండు. ఇక్కడ ఒక బోన్ ఉంటుంది, ఆ బోన్ కూడా సేమ్ టు సేమ్ ఉంటది. స్క్రీన్ మీద కూడా వేస్తాం. అంటే మమ్మీతో ఎప్పుడైనా మాట్లాడడానికి ట్రై చేసిందంటున్నా విడిపోయినాక? ఒకటి చెప్తాను,
వీడు చాలా చిన్నోడు. అప్పుడు డాడీ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఫస్ట్ టైం అంటే మొన్న వచ్చిన గోదావరి పుష్కరాలు కాకుండా అంతకుముందు పుష్కరాలు అప్పుడు అనమాట అది మూమెంట్. వెళ్ళిపోయి 1 year అవుతుంది అప్పటికైనా. ఫోన్ చేశాడు. అప్పుడు ల్యాండ్లైన్స్ ఉంటుండే కదా. ఫోన్ చేసి నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ఫోన్ చేసిండు ఇంటికి. ఓకే. ల్యాండ్లైన్కి. చిన్న పిల్లోడు, వీడికి నిజంగా ఎవరు పక్క నుంచి చెప్పించింది. జనరల్గా అందరూ ఏం పక్క నుంచి చెప్తేనే చెప్తారు కదా. బట్ డైరెక్ట్గా ఏమన్నాడంటే, నా డాడీ మరి నువ్వు పెళ్లి చేసుకున్నావు మళ్ళీ మా ఫ్యూచర్ ఏంటి, మా ఇద్దరి పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు అక్కది నాది అని అడిగాడు వీడు. మీ ఇద్దరి పెళ్ళిళ్ళు దేవుడు ఎరుగు అని ఫోన్ పెట్టేశాడు. అంతే, ఇంకా మేము తర్వాత మాట్లాడింది లేదు. ఓకే. 2002 or 2003 ఆ టైంలో. అప్పుడు ఏజ్ ఎంత బ్రోది? నేను 6, 7 years. సెకండ్ క్లాస్ ఉన్నా. 7 years ఉంటాడు అనుకుంటా. ఓకే. చిన్నోడు చాలా. సో మీ ఇద్దరిని మమ్మీ గురించి చెప్పమంటే ఏమని చెప్తారు? నేనైతే చెప్పాను కదా బ్రో, నాకు మమ్మీ ఇంకా అన్ని, డాడీ కానీ. నేను ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో రేపు పొద్దున పెళ్ళైన తర్వాత కూడా అలాగే ఉండాలని చెప్తున్నాను. ఎందుకంటే అమ్మో, అమ్మ వేరే అసలు. అమ్మ మా కోసం లైఫ్ని మొత్తం సాక్రిఫైస్ చేసింది. మేము మా అమ్మ కోసం ఏం చేయకపోతే ఎట్లా చేయాలి? సో ఇప్పుడు నువ్వు ఈ విషయం చెప్పినావు కాబట్టి నేను ఒకటి మాట్లాడాలనుకుంటున్నా. సో బ్రోని నేను ఇంతకుముందు అడగడం జరిగింది. సో అబ్రాడ్లో ఒక అమ్మాయిని లవ్ చేస్తుందంట. సో అక్కడే పెళ్లి చేసుకుంటాడంట. ఒకవేళ నిజంగా లవ్ చేస్తే ఏం పర్వాలేదు, ఇండియాకి తీసుకొచ్చి పెళ్లి చేద్దాం, కానీ అక్కడ వద్దు. ఓకే. అక్కడ అమ్మాయిని ఇక్కడ కన్సిడర్ చెయ్యరు కదా. ఏముంది, ఎంతమంది చేసుకోవట్లేదు తీసుకొచ్చి. ఓకే. చెప్పాను కదా బ్రో, మా మమ్మీ నా మీద రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. నేను ఒక మంచి అమ్మాయి, కాకపోతే ఒకటే చెప్తుంది, ఏది చేసినా మంచిగా చెయ్యి, అంతే. మంచి డిసిషన్ తీసుకో, లైఫ్లో మంచిగా ఉండు, అంతే అని చెప్తుంది. నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటా అన్న మమ్మీ నువ్వు అన్నది, అరేంజ్ అయినా నువ్వు అన్నది. నేను కూడా వాడికి మొన్న చెప్పాను, ఎందుకు బాబు అరేంజ్డ్ అయితే అమ్మాయి ఎట్లా వస్తుందో, మన ఫ్యామిలీలో సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది, ఒకవేళ నీకు ఎవరైనా ఉన్నారంటే చెప్పి పెళ్లి చేద్దామని చెప్పేసి. పేరు చెప్పేదా? ఎవరు? అమ్మాయా? ఒక అమ్మాయి 10 మంది. అరే మొన్న బస్ స్టాండ్ లో వేరే అమ్మాయిని కలిసి. కాదు బస్ స్టాండ్ కూడా వెళ్ళావా? నైట్ ఎక్కడికి వెళ్ళినాడు? నేను నైట్ కూడా ఫ్రెండ్ తోనే ఉన్నా బ్రో. ఓకే. కాదు, అమ్మాయి లేదు, ఒక క్వశ్చన్ రాయేసా అక్కకి ఏం ఆన్సర్ వస్తుందా అని. సో అయితే పెళ్ళి అయిపోయింది అక్క. పెళ్ళి అయిపోయిన తర్వాత లైఫ్ ఎట్లుంది అంటే నా పెళ్ళి నీ పెళ్ళి అయినాక? నిజంగా అది వాడు చెప్పాలి, నేను నా హస్బెండ్ గురించి గొప్పగా చెప్పుకున్నట్టు అవుతుంది. నేను పెళ్ళికి ముందు నుంచి అనుకుంది, నేను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మొదట్లో లేదు శివ అసలు నాకు. అసలు అంటే ఇంకా పెళ్ళొద్దు, ఏదొద్దు, మమ్మీతో ఇలాగే ఉండాలి, ఈమె ఎట్లుంటుందో ఫ్యూచర్ నాకు తెలీదు, తమ్ముడు ఈరోజు బాగున్నాడు, రేపు పొద్దున ఎలా ఉంటాడో తెలియదు, ఒక భయం ఉంటుండేది ప్రతిసారి, ప్రతి మూమెంట్. ఇప్పటికీ కూడా అమ్మ ఒక ½ an hourలో గ్యాప్లో ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే టెన్షన్ ఎక్కువైపోతుంది నాకు. వెంటనే అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఫోన్ చేసేసి ఏమైంది వెళ్ళు అని చెప్పి పంపిస్తూ ఉంటా. అంత పిచ్చి నాకు అమ్మ అంటే. అమ్మతో ఉండాలి అనేది అనుకునేదాన్ని, కానీ ఆ టైంలో అందరు ఇంకా పెళ్ళి ఎప్పుడు చేస్తారు అని చెప్పేసి ఫోర్స్ చేయడం వల్ల, సరే నాకు నా ఫ్యామిలీకి అల్లుడు లాంటి వ్యక్తి కాదు, కొడుకు లాంటి వ్యక్తి వస్తే అప్పుడు పెళ్లి చేసుకుంటాను అని అనుకున్నా. లిటరల్లీ ఏమైపోయిందంటే, ఇప్పుడు నా హస్బెండ్తో ఫస్ట్ ఇంటరాక్షన్ స్టార్ట్ అయినప్పుడు అమ్మ ఫోన్ చేస్తే, అమ్మ భోజనం చేశారా అని అన్నారు. జనరలీ ఎలా ఉన్నారండి ఏదో ఒక టాపిక్లో వెళ్ళిపోతారు కదా, ఆంటీ అను అత్తమ్మ అను ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు కదా. అమ్మ భోజనం చేశారా అని అడిగారు. ఆ వర్డ్తోనే ఇంప్రెస్ అయిపోయాను. అండ్ మోర్ ఓవర్ మధుసూదన్ రెడ్డి మా తాతయ్య గారి పేరు, మా మమ్మీ వాళ్ళ నాన్న. సో మా ఫ్యామిలీ మొత్తంలో పెద్ద ఆయనే తాతయ్య, ప్లస్ మా జనరేషన్లో అందరిలో నేను ఒక్కదాన్నే ఆయనతో టైం స్పెండ్ చేసింది అనమాట. ఆయన అంటే నాకు విపరీతమైన ఇష్టం. ఒక కొత్త పెన్ను కొనుక్కున్నా నేను మధుసూదన్ రెడ్డి అని రాస్తా, ఒక కొత్త నోట్బుక్ కొనుక్కున్నా నేను మధుసూదన్ రెడ్డి అని రాస్తా, అంతే. ఇంకా నాకు ఆ పేరు ధ్యానిస్తూ ఉంటాను అనమాట. పెళ్ళికి ముందు అయితే ఇంకా ఆయన నా పక్కన కూర్చున్నాడు, నా ఎదురుగున్నాడు అని నా బాధ అంతా చెప్పుకునేదాన్ని ఇట్లాగా. అలా ఒక ట్రాన్స్లో ఉండేదాన్ని తాతయ్య విషయంలో. ఆ పేరు ఈయనది అవ్వటం వల్ల ఒక్క స్టెప్లో వెంటనే ఫస్ట్ ఇంప్రెస్ అయిపోయాను. లక్కీగా ఎంత మంచి వ్యక్తి అంటే, మా అమ్మని ఒక అమ్మలాగే చూసుకుంటున్నారు, మా అమ్మకి ఒక పెద్ద కొడుకులాగా అనేస్తుంది కూడా, వీడితో కూడా నాకు పెద్ద కొడుకు అనేస్తుంది. వీడు కూడా నిజం చెప్పాలంటే అంత ధైర్యంగా ఉన్నాడు అని అంటే కారణం నేను కన్నా ఆయన ఉన్నాడు అనేసి. ఇప్పటికీ నాకన్నా ఎక్కువ ఫోన్స్ చేస్తుందో చేయదో నాకు తెలియదు, కానీ ఈయనకి ఎక్కువ ఫోన్స్ చేస్తుంది. ఆఫీస్లో ఉన్నా కూడా మర్చిపోయి ఆయనతో ½ an hour మాట్లాడిస్తుంది. తర్వాత అయ్యో మీరు ఆఫీస్లో ఉన్నారు కదా నాన్న అని ఫోన్ పెట్టేస్తుంది. అయితే ఇప్పుడు నీకు క్వశ్చన్, నువ్వు బావా
ఇద్దరు మాట్లాడుకొని సంథింగ్ ఏదైనా క్రియేట్ చేసి ఏదైనా చేసిన ఏదైనా సీక్రెట్ అంటే వీళ్ళిద్దరికి మమ్మీకి అక్కడికి తెలియని సీక్రెట్ ఏదైనా ఉందా? లేదు బ్రో, అన్ని ఓపెన్ గా చెప్పేసిన, బట్ అంటే నేను బావతో అన్ని ఫస్ట్ చెప్తుంది చెప్పేసుకుంటా. లేదు అని ఆమె ఊహించుకుంటుంది లేదు కదా అని. లేదు బ్రో, అంటే రీకాల్ చేసినా కూడా ఏం లేవు అట్లాంటి. ఏం లేదు. ఆయన చేశాడు, వీడికి చేశారు, అమ్మకి చేశారు, ఆయన చేస్తాడు ఎప్పుడు. ఆయన చేసేవన్నీ సర్ప్రైజ్లే ఉంటాయి. మేము వెళ్ళే విషయం చెప్పాం, వరంగల్కి వెళ్ళిపోతూనే ఉంటాము. సడన్ గా వెళ్ళిపోయి డోర్ కొట్టేస్తే మమ్మీ చూసి షాక్ అయిపోద్ది. సో అమ్మ ఒక్కమనే ఉంటుందా వరంగల్? అమ్మ ఒక్కతే ఉంటది, అదే ఎప్పుడు టెన్షన్, బాధ, భయం అంతా కూడా అదొక్కటి ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు వాడి దగ్గరికి అదే చెప్పాను అనమాట, కొంచెం వాడు సెట్ అయిన తర్వాత వాడి దగ్గర 6 months, నా దగ్గర 6 months ఉండు అని. కానీ అత్తలకి అమ్మలకి ఆత్మాభిమానం అడ్డొస్తుంది కదా, ఎంత కాదనుకున్నా అల్లుడు అనే దాంట్లో అక్కడ ఉండడానికి యాక్సెప్ట్ చేయరు ఎవరైనా. సో దాంట్లో ఉండదు, అందుకే మేమే ఎక్కువగా వెళ్తూ ఉంటాం. సో నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పాలి మీరు. మీ ఫ్యామిలీ మొత్తంలో ఎవరినైనా చూస్తే మీకు కోపం కానీ చిర్రెత్తిపోవడం కానీ అనిపిస్తుందా? నాన్నే ఆ పేరు తలుచుకున్నా, అంతెందుకు అందరు హాయ్ నాన్న చూసి పిచ్చి ఎమోషనల్ అయినామంటారు, కానీ నాకు అంత అనిపించదు. నాకు అసలు నాన్న అనే విషయంలోనే ఏ రకంగా కూడా అనిపించదు. అందరు పక్కన చేరి ఎవరైనా నాన్న గురించి గొప్పగా చెప్తుంటారు కదా, మీకు మీ నాన్న గొప్పవచ్చు, కానీ అంటే ఒకప్పుడు అయితే ఎవరి గురించి చెప్పినా కోపం వచ్చేది. కొంత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న గొప్ప కావచ్చు, కానీ మాకు కాదు అనే దాంట్లో ఫాదర్స్ డే వచ్చినా, డాటర్స్ డే వచ్చినా, ఏది వచ్చినా, అంటే డాటర్స్ డే అమ్మ దగ్గర నుంచి ఎంత ఉంటుందో సేమ్ టైము ఆడపిల్లకి ఇంకెక్కువ ఉంటుంది నాన్నతోటి. అందరు చెప్తూ ఉంటారు కదా, అది విన్నా కానీ ఏదైనా కానీ బాధేస్తుంది. నన్ను ఎందుకు మిస్ చేశాడు, ఇట్లా ఎందుకు దూరంగా ఉన్నాడు, ఎందుకు ఇదంతా. అంటే నాకు గుర్తున్న ప్రకారం కూడా ఆయన ఉన్నన్ని రోజులు కూడా నాతో చాలా క్లోజ్ ఉండేది. ఆయనను చూస్తే చాలామంది భయపడేవాళ్ళు, మా నాన్నని చూస్తే. ఆయన కలవడానికి రోజు పొద్దున్న 10 మంది ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళు వెళ్ళి ఆయన లేపాలంటే కూడా భయపడేవాళ్ళు. ఇంతెందుకు మమ్మీ కూడా భయపడేది. నన్ను పంపించేవాళ్ళు. నేను వెళ్ళానంటే ఆయన నన్ను చూడని లేవకపోతుండే అనమాట. నన్ను వాళ్ళ అమ్మమ్మ అని పిలిచేవాడు. అంత బాగా చూసుకునేవాడు. ఏమైందో ఏం జరిగిందో, ఇది అంటారు కదా మందు పెట్టారు అదని, మరి ఏమైందో అటు నుంచి తెలియదు, కానీ అంతా మారిపోయాడు. ఆస్తిపాస్తులు ఏమైనా వచ్చినాయా మీకు? అన్నీ అమ్మేసుకొని ప్రీ ప్లాన్డ్గా వెళ్ళాడు శివ. మేము వరంగల్కి ఎలా వచ్చామో తెలుసా, ఈరోజు ఇంటికి వస్తే నీకు అన్నీ కనిపిస్తాయి, కానీ ఒకప్పుడు మేము వరంగల్కి వచ్చినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వీడిని వదిలేసి అమ్మ నేను మాత్రమే వరంగల్కి వచ్చాము. అప్పుడు సింగిల్ ఒక చిన్న చాప, ఓ దుప్పటి, ఓ 2 ప్లేట్లు, 2 గిన్నెలు అన్నట్టుగా పట్టుకొని వచ్చాం మేము వరంగల్కి. ఏమీ లేకుండా అన్నీ తీసుకెళ్ళిపోయిండు నాన్న. అసలు ఏమీ లేవు, అన్నీ ప్రీ ప్లాన్డ్గా. ఎలా తెలుసా, అమ్మతో మంచి సిగ్నేచర్స్ చేయించుకున్నాడు ప్రతి దాంట్లో. ప్రాపర్టీస్ కానీ పిచ్చి గుడ్డిగా నమ్మేది మామయ్య. అయ్యో మా మమ్మీకి పాయిజన్ ఇచ్చాడు శివ మా నాన్న, సైనైడ్. మళ్ళీ ఆ పాయిజన్ ఇస్తే అది ఎలా ఇచ్చాడు తెలుసా, జిందా తిలిస్మాతలో కలిపిస్తే మా మమ్మీ తాగింది. అంటే కోల్డ్ ఏదో వచ్చింది, సినిమాకి తీసుకెళ్ళాడు యాక్చువల్గా ఆ రోజు ప్రీ ప్లాన్డ్గా. అక్కడ కూల్ డ్రింక్ ఏదో తాగిపించినాడు. మమ్మీ కూల్ డ్రింక్ తాగేసరికి కోల్డ్ వచ్చింది, తుమ్ముతుంటుంటే సరే జిందా తిలిస్మాత్ తాగవే తగ్గిపోతుంది అని అంటే అమ్మ తాగననింది. సరే ఏం కాదు తాగు, ఒక్కసారికి ఏం కాదు అని అంటే ఆ జిందా తిలిస్మాత్లో సైనైడ్ కలిపి ఇచ్చాడంట. మా మమ్మీ ఇట్లా తాగడంతోనే వామిటింగ్ అయితే మా మమ్మీ ఏమనుకుందంటే నాకు అది స్మెల్ పడదు కదా, అందుకు వామిట్ అయిందని ఫస్ట్ ఫీల్ అయింది. ఇంకా బ్యాక్ టు బ్యాక్ వామిటింగ్స్, బట్టల్లోని అన్నీ, ఇంకా అసలు చచ్చిపోయే స్టేజ్, ఆల్మోస్ట్ ఎండ్కి వెళ్ళిపోయింది మమ్మీ. అప్పుడు కూడా తమ్ముడు లేడు, అప్పుడు కూడా వాడు హాస్టల్లో ఉన్నాడు. అదే ప్రతి దాంట్లో అవాయిడ్ చేసి దూరంగానే ఉంచేది, వీడికి చాలా విషయాలు తెలియదు కూడా. అమ్మ చచ్చిపోయే స్టేజ్కి వెళ్ళింది. అయినా కూడా నెక్స్ట్ డే వచ్చి మా బాబాయ్ అన్నయ్య ఏదో చేశాడంట, నీకేదో పాయిజన్ ఇచ్చాడంట, డాక్టర్ చెప్పాడు. డాక్టర్ వాళ్ళ వైఫ్ మా పిన్నికి చెప్పింది, నాకు ఇంట్లో ఆమె చెప్పింది అన్న ఏదో చేశాడంట. కూడా మా మమ్మీ నమ్మలా, అంత గుడ్డిగా నమ్మేది మా డాడీని. అంటే తెలియకుండా చేశాడు, అంటే వదిలించుకోవాలని కొన్ని ప్లాన్స్ చేశాడు, ఏవేవో రీజన్స్ తోటి. అమ్మ వదలలేదు, వెళ్ళలేదు. సరే ఎట్లా వదలట్లేదు కదా, చంపేద్దాం అంటే. అమ్మ అంటే ఇష్టం లేదా పెళ్ళికి ముందే? అట్లేం లేదు. మళ్ళీ ఓకే, అదేం కాదు, అమ్మంటే ఇష్టం లేదా అనేది కూడా కాదు అసలు. మా మమ్మీ మామయ్యతో పాటు మా నాన్నని కూడా మా అమ్మమ్మ పెంచుకుంది. ముగ్గురు కలిసి పెరిగారు. ఆయన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అనే దాంట్లో మా మమ్మీకి మొదట్లో ఇష్టం లేదు. సొంతం మేనమామ, మా మమ్మీ వాళ్ళ అమ్మ ఉంటుంది కదా, వాళ్ళ సొంతం తమ్ముడు. ఎందుకులే అనే దాంట్లో పెళ్లి చేసుకోలేదు అనమాట, వద్దు అని అనింది అనమాట. కానీ మా అమ్మమ్మ సొంతం తమ్ముడు ఇస్తే నా కూతురు నా తమ్ముడు దగ్గరే ఉంటుంది కదా అనే దాంట్లో ఆమె బలవంతంగా చేసింది. పర్లేదు, స్టార్టింగ్లో అంతా బాగానే ఉన్నారు, వీడు పుట్టినంత వరకు. తర్వాత అంతా బాగానే ఉన్నారు కొన్ని రోజుల వరకు, కొన్ని సంవత్సరాల వరకు. ఇంకా తర్వాత ఆయనకి ఇంకో రిలేషన్ స్టార్ట్ అవ్వటం,
ఇంకా అలా అయిపోయింది. అక్కడి నుంచి ఎట్లా బ్రేక్ చేసుకుందామా అనేది కాస్త చంపే వరకు వెళ్ళిపోయింది అనమాట. ఓకే. అంత జరిగినా మా మమ్మీ ఆయన్ని బ్లైండ్గా బిలీవ్ చేసింది. ఆయనంతట ఆయన రివీల్ అయ్యి చెప్పేంతవరకు కూడా మా మమ్మీ నమ్మలేదు. సో నీ స్టోరీ కూడా చాలా ఉంది. సో నెక్స్ట్ నిన్ను సపరేట్గా కూడా నేను చేయాలనుకుంటున్నాను ఇది ఇంటర్వ్యూ. సో అది పార్ట్ 2లో వస్తుంది. సో చాలా స్ట్రగుల్స్ పడి ఇక్కడ వరకు రావడం జరిగింది. సో నీది కూడా పక్కా చేద్దాం. సో మనం ఇంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చినామంటే ఎన్నో కష్టాలు ఉంటాయి, తెలియదు ఎవ్వరికి, మన పేరెంట్స్ కూడా తెలియదు మనం ఎన్ని కష్టాలు పడ్డాము నిజం చెప్పాలంటే. సో మనం ఇంత పైన ఇక్కడ వరకు వచ్చామంటే జనాలు అందరూ అరే వచ్చేసిరు అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. స్ట్రగుల్స్ పడ్డ వాళ్ళకి తెలుసు మళ్ళీ అరే వాళ్ళు ఇంత కష్టపడితే ఇక్కడ వరకు వచ్చిరని. సో అంటే కొంతమంది ఏంటంటే లేజీ తీసుకుంటారు, అదేది అంటే మనం చెప్పినప్పుడు వాళ్ళకు మెసేజ్ లాగెళ్తుంది. సో అందుకని నీది కూడా చేద్దాం ఒకసారి, అంటే చేసి వాళ్ళకి ఏదన్నా ఒకటి చెప్దాం. సో ఫైనల్గా సో మీ దేశానికి రావాలంటే నేను అడుగుతున్నా, మా కంట్రీ అంటుండు, ఇండియా కాదట. అది కాదు, వచ్చిన తర్వాత మా ఇంట్లో అని చెప్తాడు వీడు. నాకు మామూలుగా మా అమ్మ వాళ్ళే అమ్మ ఉంటది కదా, అంతకు ముందు ఎప్పుడైనా పొరపాటున మా అమ్మ లేదా మా ఇల్లు అని పొరపాటున చెప్పాడంటే వాడు అవుట్ ఆ రోజు. అదే ఇప్పటికీ నేను ఇంతకుముందు అడిగాను మా కంట్రీ అంటున్నాడు, మా ఇల్లు అని చెప్తాడు అప్పుడప్పుడు. సో మీ కంట్రీకి రావాలంటే సో చాలా మంది రావాలనుకుంటున్నారు, చాలా మంది స్టూడెంట్స్ వీళ్ళందరూ అంటే అబ్రాడ్ లో ఉంటే బాగుంటది లైఫ్ అది ఇది అనుకుంటున్నారు. సో వచ్చే వాళ్ళకు నువ్వేమైనా సజెషన్స్ ఏమని ఇస్తావు? అంటే ఇప్పుడు ఐర్లాండ్ అనే కాదు బ్రో, స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే పేరెంట్స్ కూడా స్టూడెంట్ ఏ కంట్రీకి పోతాడు, తను ఎక్కడ ఉంటుంది ఇంట్రెస్ట్ అని ఆలోచించారు. అమెరికా ఉంది, ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటారు, అక్కడ పోతే కంతమిగా అంతే అనుకుంటారు. బట్ అక్కడ పోయినాక వాళ్ళు చేసే హెల్ప్ ఏమి ఉండదు. అట్లా ఆలోచించకండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న కంట్రీస్లో ఏ కంట్రీ టాప్లో ఉంది, ఏ కంట్రీకి పోతే ఎంతవరకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే స్టూడెంట్ వెళ్తాడు, పార్ట్ టైం చేసుకుంటాడు, అక్కడ పార్ట్ టైమ్స్ కూడా చేసుకోవాలి, బతకాలి, జాబ్స్ కొట్టుకోవాలి, చాలా ఉంటుంది. ఫ్యూచర్ కొంచెం ప్లానింగ్ చేసుకొని పోతారు కదా. సో ఏ కంట్రీలో ఎంత ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ కంట్రీకి పోతే మనకు ఎంతవరకు సస్టైన్ అవుతామో అని చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే యూఎస్లో ఎవరో ఉన్నారు, ఐర్లాండ్లో ఎవరో ఉన్నారు, కెనడాలో ఎవరు ఉన్నారని పోవద్దు. ఇప్పుడు యూఎస్ అయిపోయింది, కెనడా అయిపోయింది, ఆస్ట్రేలియా అయిపోయింది, యూకే అయిపోయింది, ఎట్లాగో చాలా క్రైసిస్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఆప్షన్లో ఐర్లాండ్ కనబడతా అని చెప్పి ఐర్లాండ్ రావద్దు. నీకు ఆపర్చునిటీ ఉంది, నీకు నిజంగానే సస్టైన్ అవుతాం అనుకుంటారా. బట్ ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. ఐర్లాండ్ రాకముందు ఐర్లాండ్ ఎవరికో తెలియదు కదా. ఐర్లాండ్ అనేది ఒక పాపులర్ కాకముందు స్టూడెంట్స్ వెళ్తున్నారు కాబట్టి ఐర్లాండ్ టాప్లోకి వచ్చింది, యూఎస్కి వెళ్ళారు కాబట్టి టాప్లోకి వచ్చింది. నువ్వు సర్చ్ ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న 5 కంట్రీలు 6 కంట్రీలే కాదు, చాలా దేశాలు ఉన్నాయి. సో అది తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నీ యూట్యూబ్ ఛానల్లో చెప్పాలి మరి. నేను అదే చెప్పాను బ్రో. ఇప్పుడు ఐర్లాండ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటేనే ఒక వీడియోలో అది కూడా చెప్పాను. ఇక్కడ కూడా చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఐర్లాండ్ లో. చెప్పాను కదా, బెండకాయల సంతూర్ సోప్ ధర కూడా మామూలుగా ఉండదు. అది కూడా అక్కడ కూడా మా సంతూర్ సోప్లే వాడుతురా. ఏషియన్ స్టోర్ లో మరి అది వాడాలి అంటే మనం ఇక్కడ అలవాటు కదా. 1200 రూపాయలు ఒక సంతూర్ సోపు. అందుకే ఈసారి దగ్గర ఒక 20 సంతూర్ సోపులే పట్టుకోబోతున్నాను నేను. అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా, మాకు తెలిసిన చుట్టాల ఫ్యామిలీ యుఎస్ లో ఉంటారు. వాళ్ళు ఇక్కడ నుంచి ఆమె వెళ్ళేటప్పుడు అమృతాంజనం సంథింగ్ టాబ్లెట్స్ కూడా టాబ్లెట్స్ అసలు వితౌట్ ప్రిస్క్రిప్షన్ అక్కడ ఇయ్యరు బ్రో. ఇక్కడ మెడికల్ షాప్ పెడితే ఏదైనా తీసుకోవచ్చు మనం, కానీ అక్కడ అట్లా కాదు, ప్రిస్క్రిప్షన్ ఉండాలి. స్టూడెంట్కి మాత్రం ఒకటే సజెస్ట్ చేస్తా బ్రో, చాలా కొత్త కంట్రీస్ ఉన్నాయి. న్యూజిలాండ్ కూడా ఉంది, ఇప్పుడు చాలా మంచి మంచి కంట్రీస్ ఉన్నాయి ఆపర్చునిటీస్. మీరు వెళ్తే మీరే ఫస్ట్ వ్యక్తి అవుతారు. మీ తర్వాత వాళ్ళు ఫస్ట్ వ్యక్తి, వాళ్ళు మంచిగా సెట్ అవ్వచ్చు. ఆల్రెడీ ఉన్న దగ్గరికి వెళ్తే మీరేం సెట్ అవుతారు. మరి పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి ఈసారి వచ్చినప్పుడు చేసుకుంటా బ్రో. నువ్వు అనుకుంటున్నావు కానీ జ్యోతిష్యులకు నీ జాతకాలు చెప్పి నేను ఒక వీడియోలో కూడా చూసాను లేండి, నీ జాతకం చెప్తుంది. మా తమ్మునికి పెళ్ళి ఎప్పుడైతే చూడు అదే చెప్పి చేస్తుంది. ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఎండింగ్ లేదంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్. నెక్స్ట్ ఇయర్ అమ్మాయి కూడా వచ్చే అమ్మాయి కొంచెం అంటే ఇప్పుడు బాగున్నాము, బట్ ఒకప్పటి ఫ్యామిలీ తెలుసుకొని రావాలి. చూసావా అమ్మాయి కదా, అమ్మాయి కాదులే. నేను చెప్తున్నాను కదా, వాడికి ఒక మంచి అమ్మాయిని చూసి లవ్ చేయి, ఇష్టపడు, నీకు నచ్చింది, నీ అమ్మాయి, నీ అంటే వీడి ఆలోచన విధానం ఒకలా ఉంటుంది. వేరే వాళ్ళు వచ్చే వాళ్ళు కొత్త వాళ్ళు తొందరగా అడ్జస్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. నీకు అలా సెట్ ఉంది అని అనుకుంటే చెప్పు అని కూడా చెప్పాం. ఇప్పటికీ నీకు ఛాన్స్ ఉంది, ఒకవేళ అలా ఉంటే కూడా పర్వాలేదు మాకని చెప్పాము. క్యాస్ట్తో కూడా సంబంధం లేదని చెప్పాము. ఈ కాలంలో ఎవరైనా చూడట్లేము, ఏది లేదు అని. బ్రో
నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు బ్రో, కొంచెం మంచి అమ్మాయిలు ఎవరంటే రిక్వెస్ట్ పెట్టండి. సో మా ఇండియా వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవట్లే. నువ్వు మీ కంట్రీ కదా. నాది ఇదే బ్రో, నా భారతదేశం బ్రో. మళ్ళీ చెప్పు. నాది భారతదేశం బ్రో, India is my country. ఇండియా ఇస్ మై కంట్రీ. అట్లా ఆల్ ఇండియన్స్ ఆర్ అని చెప్పేసి ఒకళ్ళు కాదులే. లేదు బ్రో, స్వయంవరం ఏదన్నా మంచి అమ్మాయిలు 10 మంది వచ్చి ఒకరిని పిక్ చేసుకోవాలంటే బెటర్ కదా బ్రో. అక్కడ స్వయంవరం చేసుకో, ఆహా, అక్కడ లీగల్ కదా అన్ని. అక్కడ వేరే స్వయంవరాలు అవుతాయి. అవునంట, విన్నా నేను ఈ మధ్య. కామెడీ జోక్ ఒకటి చెప్పడం మర్చిపోయాను. నా పక్కన బ్రెజిల్ వాళ్ళు ఉంటారన్న కదా, ఆ అబ్బాయి మొన్న అడిగాడు మీ కంట్రీలో ఎట్లా పెళ్ళిళ్ళు ఎట్లా జరుగుతాయనంటే ఇట్లా ఏదైనా గిఫ్ట్స్ ఇస్తారంటే ఆ కట్నం ఇస్తారు కదా అంట. యూజువల్గా ఎంత ఇస్తారన్న వాళ్ళ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూపించాను. ఒక నార్మల్గా ఫస్ట్ ఏం చేశానంటే ఒక 30 లక్షలు ఇచ్చాను. వాట్ దట్ మచ్ ఆఫ్ మరి దే విల్ గివ్ అని అన్నాడు. చేశాను. అరే యూ డోంట్ నో అని చెప్పేసి ₹1,00,00,000 వేసాను. ఇంత కూడా ఇస్తారని కన్వర్షన్ చేసి చూపిస్తున్నాను. ₹1,00,00,000 నా కంట్రీ నేను వదిలేస్తాను, ఇప్పుడే మీ కంట్రీకి వస్తాను, మీ దేశం వచ్చేస్తాను. డబ్బులు ఎందుకు ఇస్తా డబ్బులు అని అంటే వాళ్ళ కూతుర్ని బాగా చూసుకోవాలని, అల్లుడు మంచిగా ఉండాలని. అంటే అట్లా నాకేం లేదని చెప్పుకుంటా, నేను వేరే దేశంకి వెళ్ళి వచ్చినా అని చెప్పుకుంటా, నాకు తెలియమని చెప్పని అంటాను. అక్కడ అవంతా ఏముండవు బ్రో, లవ్ చేసుకుంటారు, ఇష్టపడితే పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ కూడా ఇప్పుడు మనం కట్నం అనే పదం మార్చేసాం, గిఫ్ట్ అంతే. ఓకే. సో ఏమన్నా ఉన్నాయా అంటే ఇంత కట్నం ఇవ్వాలి అది ఇది అని చెప్పేసి? ఏం లేవు కదా. కానీ ఆడపడుచు కట్నం మాత్రం బాగుండాలని యాజ్ ఏ జర్నలిస్ట్ ఉన్నప్పుడు ఎవరైనా కట్నాలు అడుగుతారా? ఆడపడుచు కట్నం అడగచ్చు, డిమాండ్ చేయొచ్చు. సరే ఎంత కావాలి మీకు? ₹10, ₹11? అది ఇప్పుడు యూరోలలో చెప్తే మీరు అలా అంటే పర్లేదు, ఒక 3-4 వేల యూరోస్. అబ్బో 3-4 వేలు అడిగింది నేను. అంటే అది కన్వర్ట్ చేయి మన ఇండియాకి కరెన్సీ. అసలు 3 లక్షల దాకా అడుగుతుంది అది. 3 లక్షలు అయినా బాబు, 3,000 యూరోలు, 3 లక్షలు. పర్లేదు, ఎక్కువ పెంచుదాం. 3 లక్షలు అక్క. అదే ఇప్పుడు బంగారం రేట్ ఎంత పెరిగింది చెప్పు. పాపం వాళ్ళు భయం పడి ఎవరు రారు. చూసుకొని వీడికి వస్తే మొత్తం ఆడపడితే మొత్తం అన్ని మిమ్మల్ని నచ్చేస్తారు. లేదు బ్రో, నీ మంచి బ్రో, అట్లాంటిది ఏమో. సో నీ డ్రీమ్ ఏంది, ఏం చేయాలనుకుంటున్నావు ఫైనల్ గా? యాజ్ ఆఫ్ నౌ అంటే ఇప్పుడు నేను ఇంకా జాబ్ బ్రో, మంచి జాబ్ ఉండేసి ఆ జాబ్ మీద అక్కడ సస్టైన్ అయ్యాక నాకు ఇక్కడ మంచి ఆపర్చునిటీ వస్తే ఇక్కడికైనా వచ్చేస్తాను నేను. వీని డ్రీమ్ నేను ఎలా ఫీల్ అవుతున్నానో తెలుసా? ఫస్ట్ వీడు సెటిల్ అయ్యి మంచి అమ్మకు ఒక మంచి ఇల్లు కట్టించి, ఇండిపెండెంట్ హౌసే కావాలి, అపార్ట్మెంట్లో కాదు, ఇల్లు కట్టించి చుట్టూ బోలెడు చెట్లు పెట్టించి, అమ్మ రోజు సాయంత్రం ఆడ వాటర్ పైప్ పట్టుకొని వాటర్ కొట్టి సాయంత్రం ఏదో టీవీ సీరియల్స్ చూసుకొని కృష్ణారామ అనుకుంటూ హ్యాపీ లైఫ్ మమ్మీ లీడ్ చేయాలి. అది ఆమెకు పిచ్చి అనమాట. అంటే నానున్నప్పుడు మాకున్న ఇంట్లో కూడా చుట్టూ బోలెడు చెట్లు పెట్టేది, అన్నీ మా ఇంట్లోనే ఉండేవి, కూరగాయలు ఉండేవి, పువ్వులు ఉండేవి, ఫ్రూట్స్ ఉండేవి, ప్రతిదీ ఉండేదన్నమాట. ఆమెకు బాగా ఇష్టం. సో ఫ్యూచర్లో ఆమెకు ఒక మంచి ఇల్లు కట్టించి అవన్నీ పెట్టి ఆమె ఇంకా ఇష్టం ఉన్న లైఫ్ని లీడ్ చేసుకోవాలి. ఓకే. సో అవన్నీ అయిపోతాయి బ్రో ఈ సంవత్సరం. చేయాలి, వాడిని అడిగేది కూడా అది ఒకటే, నువ్వు అది చేయి చాలు ఇంకా అనేసి. అది ఎవర్ గ్రీన్ డ్రీమ్, అది అందరికి ఇంకేముంటది బ్రో. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంటర్వ్యూ అయిపోలే బ్రో, ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా, ఒకటి కదా 2 ఉన్నాయి మిమ్మల్ని అడిగే క్వశ్చన్. నా చేతిలోనే కదా అన్ని ఉండేది. శివ అనే వ్యక్తి బిఫోర్ 3 years, ఆఫ్టర్ 3 years కి చాలా చేంజ్ అయ్యాడు. ఓకే. అంటే ఎలా, ఏ విధంగా చేంజ్ అయ్యాడో నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఎదుగుదల బ్రో. ఇప్పుడు నువ్వు నన్ను అడిగి అబ్రాడ్ వెళ్ళే, ఇప్పుడు నన్ను క్వశ్చన్స్ అడిగినట్టు నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నిన్ను ఒక 2 questions అడగాలనుకుంటున్నా. ఓకే. నాకు కూడా నీ ఆన్సర్ వినాలి, నీ సక్సెస్ కూడా నాకు తెలియాలి. ఇంతకుముందే మనం నా సక్సెస్ గురించి నేను చెప్పిన ఎంతో స్ట్రగుల్, ఆన్ స్క్రీన్ కూడా కావాలి కదా బ్రో, ఒక 1 line లో. సో ఎన్నో స్ట్రగుల్ బ్రో, తెలుసు కదా. ఇప్పుడు నువ్వు ఎట్లా వస్తున్నావు, నేను అట్లనే వచ్చినా. సో మనం వెళ్ళినప్పుడు ఎవ్వరు కూడా మనకు ఛాన్స్ లేలే. సో మనకు సడన్గా ఎక్కడో ఒక దగ్గర చేయగానే మనకు పేరు రాగానే సో అన్ని ఛానళ్ళు వచ్చి మా దగ్గర అంటే ఎందుకు వెళ్తాం? సో మనం అంటే ఎవరైనా కానీ అంటే వచ్చిన దగ్గరనే ఉండాలి మనం ఎక్కడైనా కానీ. సో వేరే వాళ్ళు ఎక్కువ ఇస్తారు అది అని చెప్పేసి వెళ్ళొద్దు. మనం మంచోళ్ళం అయితే ఆ మంచితనమే మనం ఇక్కడ వరకు తీసుకుని వస్తుంది, అది నేను బాగా నమ్ముతా. సో వాళ్ళందరి సపోర్ట్ నాకు ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. సో వాళ్ళ గురించి నేను చేస్తున్నా. సో నా గురించి ఎప్పుడు నేను చేసుకోవాలి. నీకు ఫ్యాన్స్ ఐర్లాండ్ లో కూడా ఉన్నారు. నిజం చెప్పి చెప్పుకుంటా మా బ్రో, మా ఫ్రెండ్. నిజం చెప్పు. లేదు శివ, ఫ్యామిలీలో నీతో ఒకసారి నేను ఫోన్ మాట్లాడిచ్చాను.
ఎప్పుడైనా నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా నువ్వు ఫోన్ చేస్తావు కదా శివ అది ఇది అని మాట్లాడుకున్నా అదని శివ నా అక్క అని అడుగుతారు పక్కన వాళ్ళంతా. అవును అడగను ఒకసారి నీతో చాలాసార్లు మాట్లాడాను. నువ్వు నాకు తెలుసు కదా, నిన్ను కూడా నేను చూసాను కదా 3 years 4 years బ్యాక్ నువ్వు ఎలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నావు, ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ కోసం వెతుకుతున్నావు, అవన్నీ నేను చూసాను కదా. ఇప్పుడు నేనైతే ఫస్ట్ టైం నేను ఆదాని నుంచి నువ్వు నాకు ఒకసారి ఫోన్ చేసావు, ఒక వేరే జనరల్ కన్వర్జేషన్లో మాట్లాడినప్పుడు ఇలా ఉందక్క ఇలా ఉన్నాను అన్నప్పుడు ఫస్ట్ పిచ్చ హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఫస్ట్ వాడికి కూడా చెప్పాను శివ ఇలా సెటిల్ అయ్యి. ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కూడా ఒక అబ్బాయి నన్ను బ్రో ఒకసారి వచ్చి కూర్చున్నా బ్రో అని చూస్తా బ్రో చెప్పు. ఇప్పుడు కాల్ చేయాలా? ఎవరు అబ్బాయి? భాష అని మాకు చాలా కావాల్సిన వ్యక్తి, వరంగల్ లో ఉంటాడు. నిజంగా అడిగాడు, ప్రామిస్. నాకు ఏదైనా అమ్మకి సడన్ గా ఎట్లా ఇందాక చెప్పాను కదా, ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ లిఫ్ట్ చెప్పాను, నేను అబ్బాయికి ఫోన్ చేస్తాను అనమాట. వెంటనే వెళ్ళి చూస్తాడు. అమ్మకి ఏదైనా మెడిసిన్స్ కావాలన్నా, ఏదైనా బయట నుంచి ఏదైనా తెచ్చి ఇవ్వాలన్నా, ప్రతి దాంట్లో అంతెందుకు నేను మీలెవరు కోటేశ్వరుడు వ్యక్తిని రమ్మనాల్సింది ఎందుకు రానిలే మరి? లేదు ఇంకోటి చెప్పండి, ముస్లిం అబ్బాయి వస్తా అన్నాడు కాదు, ముస్లిం అబ్బాయి నేను మీలెవరు కోటేశ్వరుడు షోకి వెళ్ళటం కోసం గుడికి వెళ్ళి నా కోసం ప్రేయర్ చేశాడు తెలుసా, మన హిందూ టెంపుల్స్ కి వెళ్ళి. అప్పటి నుంచి అబ్బాయిని మేము కూడా వదలలేదు, అలా పెట్టుకున్నాం అంతే. ఇంకా మాతో ట్రావెల్ అవుతూ ఉన్నాడు. ఇంకో క్వశ్చన్, ఇంతమంది ఫ్యాన్స్ వచ్చేసిళ్ళు, మరి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? నాకు వాళ్ళు ఎవ్వరు లేరు అసలు, నిజం చెప్తున్నా. మొన్న ఒక అమ్మాయి కాల్ చేసి శివ అయిపోయింది ఫిక్స్, మొత్తం మ్యారేజ్ సెట్ అన్నది కదా బ్రో. అవునవును, నీకే కాల్ చేసి చెప్తా. సో నేనేయాల్సింది ఆయన నన్ను చేస్తున్నాడు. మా వాళ్ళు నమ్ముతారు నన్ను, నా ఫ్యాన్స్ కానీ, అంటే ఫ్యాన్స్ కదా మా తమ్ముళ్ళు మా అక్కలు ఇక అందరు, సో అందరు నమ్ముతారు. ఆ ఒక్క అమ్మాయి తప్ప. ఏదో క్రియేట్ చేద్దాం అనుకుంటే నేను క్రియేట్ చేసినట్టు, అది నీ వల్ల కాదు. సో ఈయన మాట్లాడిన ఏమన్నా తప్పులుంటే కట్ చేసేరి కూడా కట్ చేసి. కానీ ఉంది ఒక్క అమ్మాయి ఉంది కానీ వద్దనుకున్నాడు అంతే. ఏ అమ్మాయి? సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో ఇట్లాగే మమ్మీకి మంచి పేరు తీసుకొని రావాలి, నీకు కూడా మంచి పేరు రావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నీకు ఆల్రెడీ మంచి పేరు వస్తుంది, ఇంకా మంచి స్టేజ్లో ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా మాట అని చదువుతూ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.